శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుస్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ప్రతి యుగంలో నారాయణుడే వ్యాసభగవానుడిగా అవతరిస్తుంటాడు. ఆయా యుగాలలో ఉండేటటువంటి జనుల యొక్క ఆయుర్దాయాన్ని దృష్టిలో పెట్టుకొని వేద విభాగం చేస్తూ ఉంటాడు. అటువంటి వ్యాస భగవానుడు కలియుగంలో ఉండేటటువంటి జనులు వేదాన్నంతటినీ చదవడం సాధ్యం కాదని, వేదాన్నంతటినీ చదవడం సాధ్యం కానప్పుడు ధర్మానుష్ఠానం చెయ్యడం కూడా కుదరదని, ధర్మానుష్ఠానం చెయ్యనప్పుడు ఈశ్వరానుగ్రహానికి పాత్రులు కావడం కానీ మనుష్యజన్మ ప్రయోజనాన్ని సంతరించుకోవడం కానీ సాధ్యం కాదని మన యందు నిర్హేతుకమైన కృపాకటాక్ష వీక్షణముల చేత పంచమవేదమైన భారతాన్ని మనకి అనుగ్రహించాడు. భారతం ఇతిహాసం అంటే అది అట్లే జరిగినది, అందులో ఎక్కడా కూడా కల్పితమైన విషయం లేదు. అందుకే భారతంలో కానీ భాగవతంలో కానీ రామాయణంలో కానీ వ్యక్తులు ఉంటారు తప్ప పాత్రలు ఉండవు. కల్పింపబడిన సాహిత్యమైతే అందులో ఉన్న వ్యక్తులను పాత్రలు అని పిలుస్తారు. అట్లా కాకుండా ఇతిహాసములైతే అవి యథార్థముగా అట్లే జరిగిన విషయములు కాబట్టి వాటి యందు ఎప్పుడూ కూడా వ్యక్తులే ఉంటారు తప్ప పాత్రలు ఉండవు. అటువంటి మహాభారతాన్ని మనకి పంచమవేదంగా వ్యాస భగవానుడు అనుగ్రహించిన కారణం చేత ఏది మనం చెయ్యాలి, ఏది మనం చెయ్యకూడదు అన్నది తెలుస్తుంది. శాస్త్ర విహితమైన కర్మను ఆచరించడమే ధర్మం, శాస్త్ర విరుద్ధమైన కర్మను భంజించడము ధర్మం. ఈ రెండిటినీ తెలుసుకోవాలి అంటే భారతాన్ని చదువుకోవాలి. అందుకే వ్యాస భగవానుడి గురించి ఒక శ్లోకాన్ని చెప్పి ప్రార్థన చేసి నమస్కరిస్తూ ఉంటారు. ఆయన మన యందు అపారమైనటువంటి కారుణ్యంతో స్త్రీలు కానీ పురుషులు కానీ ఎవరైనా ధర్మాన్ని తెలుసుకోవడానికి వీలుగా అవకాశం కల్పించడానికి పంచమవేదమైన భారతాన్ని మనకిచ్చాడు. నమోస్తుతే వ్యాస విశాల బుద్ధే పుల్లారవిందాయత పత్రనేత్ర ఏనత్వయా భారతతైలపూర్ణ ప్రజ్వాలితో జ్ఞానమయ ప్రదీప. ఓ వ్యాస భగవానుడా, పంచమవేదమైన భారతాన్ని మాకు రచించి అందించావు. ఆ భారత కథని చదువుకున్న కారణం చేత మాకు విహిత కర్మ ఏది, నిషిద్ధ కర్మ ఏది, ధర్మాచరణము ఎంత గొప్పది, ధర్మాచరణము చేయని వ్యక్తి ఎట్లా పతనమైపోతాడు అన్న విషయాలు అవగతమవుతున్నాయి. అంత దయతో మాకు పంచమవేదమైన భారతాన్ని అనుగ్రహించిన నీకు నమస్కరించుతున్నాము అంటాం. ఆ వ్యాస భగవానుడి చేత అందింపబడిన భారతాన్ని నన్నయ్య గారు, తిక్కన గారు, ఎర్రాప్రగడ గారు కవిత్రయం తెలుగులో ఆంధ్రీకరించారు. భారతంలో లేనిది సమాజంలో ఉండదు, సమాజంలో ఉన్నది భారతంలో లేకుండా పోదు అన్నాడు వ్యాసుడు. అంటే అసలు ఏ విషయానికి సంబంధించి వివరణ కావాలన్నా భారతాన్ని పరిశీలిస్తే చాలు, తెలియకపోవడం అన్న మాట ఉండదు. అంత గొప్పదైన భారత గ్రంథంలో ఏ వ్యక్తి యొక్క జీవితాన్ని మీరు పరిశీలనం చేసినప్పటికీ మనం జీవితంలో తెలుసుకోవలసిన విషయాలు ఎన్నో మనకి అవగతమవుతాయి. కానీ భారతంలో ఉన్న ఒకే ఒక్క పరిశీలించదగిన విషయం ఏది అంటే ఒక వ్యక్తి గురించి కేవలం ఒక పర్వంలోనే ఉంటుంది అనుకోవడం సాధ్యం కాదు. భీష్మాచార్యుల వారి గురించి పరిశీలించాలి అని అనుకున్నప్పుడు చాలా పర్వాలు పరిశీలించవలసి ఉంటుంది. అట్లాగే శకుని గురించి మీరు తెలుసుకోవాలనుకున్నారనుకోండి, చాలా పర్వాలు పరిశీలించవలసి ఉంటుంది. ఆ వ్యక్తి జీవితం కానీ ఆయన భారతంలో పోషించినటువంటి ప్రధానమైనటువంటి విలువ కానీ తక్కువే అయ్యుండి ఉండవచ్చు, దాని నిడివి తక్కువ ఉండొచ్చు. కానీ దాని ప్రభావం తెలుసుకోవాలనుకున్నా
తద్వారా మనం కొంత నీతిని తెలుసుకోవాలనుకున్న భారతాన్నంతటినీ సమగ్రంగా పరిశీలించవలసి ఉంటుంది. భారతంలో కొన్ని కొన్ని సంఘటనలు కానీ కొంతమంది వ్యక్తుల గురించి కానీ తెలుసుకోవాలన్న కుతూహలం సహజంగా భక్తి చేత ఉంటుంది. కృష్ణ భగవానుడి గురించి తెలుసుకోవాలన్నా, ధర్మరాజు గారి గురించి తెలుసుకోవాలన్నా, వ్యాస భగవానుడి గురించి తెలుసుకోవాలన్నా సాధారణంగా భక్తితో పరిశీలనం చేస్తారు. అదేవిధంగా వ్యతిరేక దిశలో ప్రవర్తించేటటువంటి వ్యక్తులు ఉంటారు. వాళ్ళ గురించి కూడా పరిశీలించవలసిందే. ఎందుకనంటే అటువంటి వ్యక్తులు తారసపడినప్పుడు మనం ఎటువంటి జాగ్రత్త తీసుకోవాలి, జాగ్రత్త తీసుకోకపోతే జీవితం ఎంత ప్రమాదానికి లోనవుతుంది అన్నది అర్థమవుతుంది. అగ్నిహోత్రం ఉందనుకోండి, మీరు జాగ్రత్తగా ఉన్నంతకాలం అగ్నిహోత్రం మిమ్మల్ని ఏం చెయ్యదు. అక్కడ పొయ్యి వెలుగుతోంది, వంట జరుగుతోంది. మీరు జాగ్రత్తగా ఉండి వంట చేసినంతకాలం అగ్నిహోత్రం వలన ప్రమాదం సంభవించదు. కానీ మనం ఏమైనా ఏమరపాటుగా ఉన్నామనుకోండి, మనం కించిత్ అశ్రద్ధగా ఉన్నామనుకోండి, ఒకసారి కానీ అగ్నిహోత్రం మనకి తగిలిందో, అది బట్టని అంటుకుందో, అది వ్యాప్తి చెంది ఎవరిని అంటుకుందో ఆ వ్యక్తి మరణించినా ఆశ్చర్యం లేదు. లేదా వివర్ణుడైపోయి అంతకుముందు ఎంత అందగాడైనా, అంత వికృతమైన రూపాన్ని పొందినా ఆశ్చర్యం లేదు. నిత్య జీవితంలో మనకి సమాజంలో కొంతమంది వ్యక్తులు తటస్థపడుతూ ఉంటారు. వాళ్ళ విషయంలో మనం జాగ్రత్తగా ఉండకపోతే వాళ్ళు మాట్లాడే మాటలు, వాళ్ళు ప్రవర్తించే విధానం మన జీవితం మీద అంత దుష్ఫలితాన్ని చూపిస్తాయి. అది భయంకరమైనటువంటి పరిణామాలకి దారితీస్తాయి. అగ్నిహోత్రం దగ్గర ఎంత జాగ్రత్తగా ఉంటామో, అగ్నిహోత్రాన్ని ఎట్లా మన సౌలభ్యం కోసం, సౌకర్యం కోసం వాడుకుంటామో, అట్లాగే వ్యక్తుల విషయంలో అంత జాగ్రత్తగానూ ఉండవలసి ఉంటుంది. అటువంటి పరాకు మనకి నేర్పేటటువంటి వ్యక్తుల్లో ఒకడు శకుని. శ్రీరామాయణంలో మందర ఎటువంటి పాత్ర పోషించిందో మహాభారతంలో శకుని కూడా అట్లాగే ప్రవర్తిస్తాడు. అక్కడ మందర కేవలము తన మాటల చేత కైకమ్మ యొక్క హృదయాన్ని భిన్నం చేసేసి రామాయణ కథ గమనాన్నంతటినీ మార్చేసింది. మహాభారతంలో అసలే ఈర్ష్యాతత్పరుడు, విశేషమైనటువంటి అసూయ కలిగినవాడు. అటువంటి దుర్యోధనుని అవకాశం చూసి ఎప్పుడు మాట్లాడాలో, ఏది మాట్లాడాలో, ఎట్లా మాట్లాడడం ద్వారా దుర్యోధనుణ్ణి వశం చేసుకోవచ్చు, ఆ తర్వాత ఎంత ప్రమాదకరమైన పరిణామాలు ఏర్పడనివ్వండి, తనకు అనవసరం. తను మాత్రం తన మాటలతో దుర్యోధనుణ్ణి వశం చేసుకుని మహాభారత కథని ఒక మలుపు తిప్పి కౌరవులందరూ కూడా నూర్గురు మరణించడానికి కారణమైనటువంటి వ్యక్తి శకుని. ఆ శకుని జీవితాన్ని పరిశీలిస్తే మనం సమాజంలో ఎంత జాగ్రత్తగా ఉండాలో, కొంతమంది వ్యక్తులు మన జీవితంలోకి తొంగి చూడడానికి కానీ, అతిగా మనతో సంభాషించడానికి కానీ, మనకి సలహాలు ఇచ్చే స్థాయికి వాళ్ళు వెళ్ళడం కానీ ఎన్నడూ ఉండడానికి వీలు లేదు. కొంతమంది ఎప్పుడూ ఆదరింపబడవలసిన వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఎప్పుడూ మన హితం కోసం మాట్లాడతారు. వాళ్ళని దగ్గరికి తీసుకోవడం, వాళ్ళని గౌరవించడం, వాళ్ళతో కలిసి ఉండడం ఎంత అవసరమో శకుని, మందర లాంటి వ్యక్తులకు దూరంగా ఉండడం అంత అవసరం. వాళ్ళు మన పక్కనే ఉంటారు, అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఇప్పుడు అవకాశం లభించింది, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని నేను మాట్లాడితే ఈ వ్యక్తి తనకి సహజంగా ఉన్నటువంటి ఆ దురాశ చేతనో, ఈ సమయంలో ఈ సందర్భంలో ఆయనకున్నటువంటి లౌల్యం చేతనో మనకి వశపడతాడనుకుంటే వాళ్ళు ఏదైనా చెప్తారు. దానికి ఒక్కసారి వశపడిపోయామనుకోండి, జీవితంలో మనమే కాదు, మనతో పాటు ఉన్న వారందరూ కూడా నశించిపోతారు. దానికి ప్రబల ఉదాహరణ శకుని. శకుని జీవితాన్ని చాలా జాగ్రత్తగా పరిశీలించాలి. నిజానికి మహాభారతంలో శకుని కనపడే సందర్భాలు తక్కువగానే కనపడతాయి. కానీ
శకుని చాతుర్యం యుద్ధంలో లేదు. శకుని చాతుర్యం మంచి మాటలు చెప్పడంలో లేదు. శకుని చాతుర్యం లలిత కళలలో కాదు. శకుని చాతుర్యం అంతా కూడా మాయతో జూదం ఆడడంలో, ఎవరికి ఎప్పుడు ఎటువంటి మాటలు మాట్లాడి తప్పు మార్గంలో నడిపించి వాళ్ళని పతనం చేసేయచ్చన్న విషయంలో దృష్టి పెట్టడంలో పరమనిష్ణాతుడు. శకుని భారతంలోనే ఉంటాడు అనుకుంటే తప్పు. అందుకే ఆ వ్యక్తులు సజీవంగా ఇప్పటికీ సమాజంలో నిలబడిపోయారు. మీరు చూడండి, అందుకే అంటారు, నాకెక్కడ దాపురించాడు రా శకునిలా, ఆ మాటలు విని ఇంత పాడైపోయాను అంటారు. ఒక్కొక్కరి మాటలు జీవితంలో నిచ్చెన పైకెక్కించినట్టు పైకెక్కిస్తాయి. ఎన్నో మంచి విషయాలు అర్థమయ్యేటట్టు చేస్తాయి. ఎంతో గొప్పగా అభివృద్ధి చెంది భగవంతుడి వైపుకి నడవడానికి అవకాశం కల్పిస్తాయి. అదే నిచ్చెన మేడమించి కిందకి దిగిపోవడానికి కూడా పనికొస్తుంది. కొంతమంది వ్యక్తుల యొక్క మాటలు పతనమైపోవడానికి కూడా కారణమవుతాయి. భారతంలో అంత దారుణంగా కథని తిప్పగలిగినటువంటి ప్రజ్ఞ తన మాటల చేత కలిగి ఉన్నవాడు శకుని. ఇప్పుడు మీరు ఆ శకుని గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తే, ఆయన గాంధారరాజు అయినటువంటి సుబలుని యొక్క కుమారుడు. గాంధార రాజ్యం నిజానికి చాలా దూరంలో ఉంటుంది. అంత దూరంలో ఉన్నటువంటి గాంధారరాజు యొక్క కుమారుడైన సుబలుడు హస్తినాపురాన్ని రాజధానిగా చేసుకుని పరిపాలించినటువంటి కౌరవులకు అంత సన్నిహితుడు ఎట్లా కాగలిగాడు అంటే, ఈశ్వర సంకల్పం ఒకటి ఉంటుంది. నిజానికి శకుని లేకపోతే దుర్యోధనుడు కానీ కౌరవులు కానీ యుద్ధానికి వెళ్ళడానికి తగిన ప్రాతిపదిక ఏర్పడదు. అట్లాంటి ప్రాతిపదిక ఏర్పడకపోతే అధర్మపక్షంలో ఉన్న వాళ్ళందరూ కారణజన్ములైన పాండవుల చేతిలో మరణించడానికి అవకాశం లేదు. అట్లా వాళ్ళు మరణించకపోతే నరనారాయణులైనటువంటి కృష్ణార్జునుల యొక్క అవతారాలకి ప్రయోజనమే లేదు. కాబట్టి ఒక రకంగా శకుని ధర్మ సంస్థాపనకు కారణమయ్యాడు. కానీ అవలంబించవలసిన విధానం మాత్రం కాదు, ఆదర్శవంతంగా తీసుకోవలసినటువంటి జీవితం మాత్రం కాదు. శకునిని పరిశీలించి జాగ్రత్తగా ఉండడానికి మాత్రమే పనికొస్తుంది. అంత దూరంగా ఉన్నటువంటి గాంధార రాజ్యంలో పుట్టిన శకుని హస్తినాపురాన్ని రాజధానిగా చేసుకుని పరిపాలిస్తున్న కౌరవులకు అంత దగ్గర ఎట్లా కాగలిగాడు అంటే, అప్పటికి కురువంశంలో ఒక పెద్ద కొరత ఉంది. ఎప్పటికప్పుడే వంశం నిలబడడం చాలా కష్టమవుతూ వచ్చింది. భీష్మాచార్యుల వారు ఆజన్మాంతం బ్రహ్మచర్యం పాటిస్తానని వ్రతం పట్టాడు. కాబట్టి ఇప్పుడు కురువంశం వృద్ధి పొందాలని ఆయనకి విశేషమైన తాపత్రయం. గాంధారరాజు యొక్క కుమార్తె గాంధారి, ఆమె పరమశివుడి గురించి తపస్సు చేసి పరమశివుని వలన ఒక గొప్ప వరాన్ని పొందింది. నీకు 100 కుమారులు 1 కుమార్తె కలుగుతారని శివుడు గాంధారికి వరం ఇచ్చాడు. భీష్మాచార్యుల వారికి వేగుల వలన ఈ విషయం తెలిసింది. ఈమెని కానీ ధృతరాష్ట్రునికి ఇచ్చి వివాహం చేస్తే 100 కుమారులు కలుగుతారు, కుమార్తె కలుగుతుంది. కాబట్టి వంశం వృద్ధి చెందడానికి కారణమవుతుంది. భీష్ముడు మంచిని ఆలోచించాడు. ఆమె ద్వారా వంశాభివృద్ధి జరగాలని కోరుకున్నాడు. అందుకని సుబలునికి కబురు చేశాడు. ఆ సుబలుడు పుట్టుకతో అంత అందగత్తె, అంత సౌశీల్యవతి, అంత భక్తితత్పరురాలు, ఆమెని జాత్యంధుడు పుట్టుకతో కళ్ళు లేనివాడైన ధృతరాష్ట్రుడికిచ్చి వివాహం చెయ్యడానికి అంగీకరిస్తాడని బంధువులు అనుకోలేదు. కానీ దైవ నిర్ణయం ఒకలా ఉంది. సుబలుడు ఆమెని ధృతరాష్ట్రునికిచ్చి వివాహం చెయ్యడానికే మొగ్గు చూపాడు. గాంధారి ఎంతటి మహాపతివ్రత అంటే, తన భర్త ఏ ప్రపంచాన్ని చూడలేకపోతున్నాడో ఆ ప్రపంచాన్ని నేను చూడనని, తన భర్త ఈ ప్రపంచాన్ని చూడలేనప్పుడు తను ప్రపంచాన్ని చూడకూడదు, పరపురుషుణ్ణి చూడనని ఆమె స్వచ్ఛందంగా కళ్ళకి గంతలు కట్టుకొని, ఆమె కూడా ఒక అంధురాలు ఎట్లా ప్రవర్తిస్తుందో అట్లాగే చూడడం మానేసింది. అంటే ఆమె ఎంత సౌశీల్యవతో అర్థమవుతుంది. విచిత్రమైన విషయం ఏమిటంటే, అంత గొప్ప తల్లి ఆ గాంధారికి సోదరుడు ఈ శకుని.
మీరు భారతంలో గమనిస్తే గాంధారి ఎన్నో చోట్ల ఎన్నో మంచి మాటలు మాట్లాడుతుంది. ఆమెకి కొంత అసూయ ఉన్నమాట వాస్తవమే. కానీ మీరు భారతాన్ని అంతటినీ పరిశీలిస్తే గాంధారి మహాపతివ్రతగా, ఉత్తమ ఇల్లాలుగా, ధర్మపక్షం వైపు నిలబడినటువంటి తల్లిగా కనపడుతుంది. అటువంటి గాంధారికి సోదరుడైన శకుని నిలువెల్లా విషం. విచిత్రమైన విషయం ఏమిటంటే ఆయనకి యుద్ధాల పట్ల అంత అనురక్తి ఉండదు. సాధారణంగా సుక్షత్రియులైన వారు యుద్ధభూమి యందు గెలవాలని, తద్వారా భూమిని స్వాధీనం చేసుకోవాలని, శత్రువులను ఓడించాలని కోరుకుంటారు. శకునికి యుద్ధం చేయడం కన్నా, యుద్ధాలకు వెళ్ళడం కన్నా ఆయనకి అత్యంత ప్రీతిపాత్రమైన విషయం ఇతరులను తేలికగా మోసం చేసి కపటంతో వారి ఐశ్వర్యాన్ని అపహరించడం. ఇతరులు ఎంత ప్రమాదంలోకి వెళ్ళిపోతున్నారన్న దాని గురించి పట్టింపు లేకుండా చెప్పకూడని మాటలు, చెప్పకూడని సలహాలు చెప్పి అవతల వాళ్ళని నాశనం చేసేయడం, అటువంటి స్వభావం ఉన్నవాడు. అందుకే ఉత్తర గోగ్రహణం జరిగినప్పుడు దుర్యోధనాదులతో కలిసి నిజానికి యుద్ధానికి శకుని వెళ్ళలేదు. అంటే శకునికి యుద్ధం పట్ల అంత ఆసక్తి ఉండదు అనడానికి అదొక పెద్ద ఉదాహరణ. అటువంటి శకుని గాంధారితో పాటుగానే హస్తినాపురానికి వచ్చాడు. వచ్చి ఇక అక్కడ ఉండిపోయాడు. చాలా కాలంగా ఉండిపోయి దుర్యోధనాదులకు బాగా దగ్గరయ్యాడు. ఆయనకి దుర్యోధనుడికి సలహా చెప్పే అవకాశం ఎప్పుడు కలుగుతుందో అప్పటి వరకు ఎదురు చూశాడు. ఎందుకనంటే సహజంగా విశేషమైన అసూయ కలిగిన వాడు, అంత మాత్సర్యం ఉన్నవాడు, మోసం చేసైనా సరే జ్ఞాతులను మట్టుపెట్టి సామ్రాజ్యాన్నంతటినీ తానే పొందాలన్న కాంక్ష ఉన్నవాడు దుర్యోధనుడు. ఎప్పటికైనా ఈ దుర్యోధనుడు తనకి వశం అవుతాడు. ఇంతటి దుర్బుద్ధి ఉన్నవాడు కాబట్టి ఏదో ఒకనాడు తన మాట వినే అవకాశం కలుగుతుంది. అప్పుడు తన చక్రం తిప్పచ్చు. అందుకని మేనల్లుడు అన్న ప్రేమని అడ్డుపెట్టి దుర్యోధనాదుల దగ్గర ఉండిపోయాడు. దుర్యోధనుడికి పాండవుల పట్ల అంత అమర్షం పెరిగిపోవడానికి కారణం ప్రధానంగా భీముడు. చిన్నతనంలో భీముని యొక్క బల పరాక్రమాలు అటువంటివి. ఈ భీముడు ఇంత బలపరాక్రమాలతో ఉంటే మనని మట్టుపెట్టి తీరుతాడు. మనని మట్టుపెట్టిన తరువాత ధర్మరాజే రాజ్యానికి రాజు అవుతాడు. ఏకకాలంలో రెండు ప్రయోజనాలు సాధించాలి అంటే, ఒకటి భీముణ్ణి నిగ్రహించాలి. ఏదో ఒక కపటోపాయాన్ని పన్ని భీముణ్ణి చంపేయాలి. అది ఎప్పుడు దుర్యోధనుడు చేసింది ఆలోచన? బాలుడిగా ఉండగా. ఆ వయస్సులో ఎటువంటి దుర్మార్గపుట ఆలోచనలు రాకూడదో అటువంటి వయస్సులో అటువంటి ఆలోచన దుర్యోధనుడికి బయలుదేరింది. మేనమామల ముద్దు మేలైన ముద్దు అంటారు. నిజానికి శకుని ఈ విషయం తెలిస్తే ఏం చేయాలి? తప్పురా, అటువంటి పనులు చేయకూడదని చెప్పాలి. కానీ తను చక్రం తిప్పాలి అంటే ఇట్లాంటి వాడే తనకు కావాలి. సరి అయినటువంటి అవకాశం లభించినప్పుడు ఈ దుర్యోధనుణ్ణి తన హస్తగతం చేసుకోవాలి. తన మాటల చేత దుర్యోధనుణ్ణి తన వైపుకి తిప్పుకోవాలి. అందుకని శకుని దుర్యోధనుడితో కలిసి ఉన్నాడు. దుర్యోధనుడు ఏదో ఒక కపటోపాయంతో భీముణ్ణి సంహరించడం, ధర్మరాజు గారిని కారాగారంలో నిర్బంధించడం. ధర్మరాజు గారిని నిర్బంధించడం ఎందుకు అంటే అదొక రకమైనటువంటి పైశాచిక ఆనందం. రాజ్యానికి తనతో పోటీ పడగలిగినవాడు, తనకన్నా నిజానికి అర్హత కలిగినవాడు, అందరి చేత పొగడబడుతున్నవాడు ధర్మరాజు గారు. అటువంటి ధర్మరాజు కారాగారంలో మ్రగిపోవాలి, భీముడు సంహరింపబడాలి. ఈ రెండు బాలుడైనటువంటి దుర్యోధనుడికి కలిగిన కోరికలు. ఈ కోరికలు కలిగినప్పుడు ఎవరితో మాట్లాడతాడు? భీష్ముడి దగ్గరికి వెళ్ళి మాట్లాడలేడు, ద్రోణుడి దగ్గరికి వెళ్ళి మాట్లాడలేడు. ఇటువంటి కపట బుద్ధి కలిగిన వారు ఎవరుంటారో వాళ్ళతోనే మాట్లాడగలడు. అందుకే దుర్యోధనుడు, మీరు భారతం ఆదిపర్వం గమనిస్తే ఈ ఆలోచన కలగగానే ఆయన ఎవరిని సంప్రదించాడు అంటే తమ్ముడైన దుశ్శాసనుడిని సంప్రదించాడు, మేనమామ అయిన శకునిని సంప్రదించాడు. ఇందులో తనకన్నా వెనక పుట్టినవాడు దుశ్శాసనుడు.
తమ్ముడు అన్నగారి మీద భయం చేతనో భీతి చేతనో రాజ్యకాంక్ష చేతనో ఉత్తరోత్తర తాను కూడా రాజ్యాన్ని పరిపాలించేవాడికి తమ్ముడినవుతానన్న ఆశ చేతనో అన్నగారు చెప్పిన మాటని అంగీకరించవచ్చు. శకుని ఎందుకు అంగీకరించాలి? మేనమామ కదా, పెద్దవాడు కదా. పోనీ ధర్మరాజు యొక్క గొప్పతనం తెలిసినవాడు కాదా? పాండవుల గొప్పతనం తెలిసినవాడు కాదా? మీరు మహాభారతాన్ని పరిశీలిస్తే అనేక పర్యాయాలు శకుని చెప్తాడు, ధర్మరాజు ప్రాణం పోయినా ధర్మం తప్పడు. ధర్మాన్ని విడిచిపెట్టి ప్రయోజనాన్ని పొందడానికి ధర్మరాజు అంగీకరించడు అని చెప్తాడు. ఈ విషయం శకునికి తెలుసు. కానీ శకుని ఏమనుకున్నాడంటే, ధర్మరాజు గారు ధర్మాన్ని పట్టుకోవడం ఆయన యొక్క బలహీనత అనుకున్నాడు. ధర్మాన్ని పట్టుకోవడం అంత గొప్ప విషయం. ధర్మాన్ని పట్టుకున్న వాణ్ణి పాడు చేయడం ఎవరికీ సాధ్యం కాదని తెలుసుకోలేకపోయాడు. అందుకని దుర్యోధనుణ్ణి ఇటువంటి విషయాల్లో ప్రోత్సహిస్తాడు. శకునికి ఆ బుద్ధి ఉంది కాబట్టే దుర్యోధనుడు శకుని పంచన చేరాడు. బాలుడైన భీముణ్ణి సంహరించడానికి ఎన్నో ప్రయత్నాలు చేశారు. విషాన్నం పెట్టారు, నదిలో తోసేశారు. ఎన్ని అపకారాలు చేద్దామని ప్రయత్నించారో అన్ని రెట్లు ప్రయోజనాలు పొంది దిగుణీకృత ఉత్సాహంతో భీముడు తిరిగి వచ్చేవాడు. ధర్మం వాళ్ళ పక్షాన ఉండగా ఏం చేస్తే మాత్రం వాళ్ళు పాడవుతారు? గాంధారి ఒకనాడు చెప్పనే చెప్పింది, నాయన ధర్మం ఎటువైపు ఉంటుందో అటు కృష్ణుడు ఉంటాడు. పాండవుల వైపు కృష్ణుడు ఉన్నాడు అంటే ధర్మం అటువైపు ఉంది. ధర్మం ఎటువైపు ఉంటుందో అటువైపే విజయం ఉంటుంది. దుర్యోధన యుద్ధానికి వెళ్ళు అంది తప్ప వెళ్ళి రా అనలేదు. కారణం, ధర్మం ఎటుందో అటు గెలుపు. ధర్మం లేని నువ్వు కృష్ణుడు ఉన్న పక్షాన్ని ఎదిరించి ఇంటికి తిరిగి రావు అని కన్న తల్లి అయినా నిర్ద్వందంగా చెప్పింది గాంధారి. శకుని అట్లా కాదు. తన కపటోపాయం చేత మాయోపాయం చేత దుర్యోధనుణ్ణి గట్టెక్కించగలననుకుంటాడు. అంటే ధర్మమునందు అనురక్తి సహజంగా తక్కువ, కపటమునందు అనురక్తి ఎక్కువ. తనంత తానుగా మాయోపాయాన్ని ప్రయోగించి తనని తాను అందులో నియామకం చేసుకోడు. శకునితో ఉన్న ప్రమాదం ఏమిటంటే, చెప్పకూడని మాటలు ఆ ఇంగిత జ్ఞానం లేని వాళ్ళకి చెప్పి వాళ్ళకి ప్రమాదాన్ని తీసుకొస్తాడు. విన్న దుర్యోధనుడు ఏమైపోయాడు? చిట్ట చివరికి దుర్యోధనుడు నశించిపోయాడు. చిట్ట చివరికి కొడుకు చచ్చిపోయిన తర్వాత అన్నాడు శకుని, విదురుడి మాట వినకపోవడం వల్ల ఏం జరుగుతుందో ఇప్పుడు నాకు అర్థమైందన్నాడు. అప్పటికి శకునికి కాలం అయిపోయింది, దుర్యోధనుడికి కాలం అయిపోయింది. ఏమిటి ప్రయోజనం? ఎవరితో కూడాలో వారితో కూడితే జీవితం అభ్యున్నతి వైపు కెడుతుంది. ఎవరితో కూడకూడదో వాళ్ళతో కూడితే జీవితం పతనమైపోతుంది. జీవితంలో ధర్మాత్ములు, భగవద్భక్తి తత్పరులు, మంచిని బోధించేవాళ్ళు, మంచి మార్గంలో నడిపించేవాళ్ళు లభించడం కోట్ల జన్మల పుణ్యం. ఏదైనా వదులుకోవచ్చేమో కానీ సత్సంగాన్ని వదిలిపెట్టకూడదు. సత్పురుషుల యొక్క సహవాసాన్ని ఎన్నడూ విడిచిపెట్టకూడదు. దుర్యోధనుడు విడిచిపెట్టుకున్నది అదే. ఎవరితో చేరకూడదో వారితో చేరాడు. ఈ దుశ్శాసనుడితోటి శకునితోటి సంప్రదించి దుర్యోధనుడు మాయోపాయాన్ని పన్నుతూ ఉండేవాడు. సంస్కృత భారతంలో ఆదిపర్వంలో ఈ శకుని గురించి మాట్లాడుతూ ఒక మాట అంటారు, శకునిర్నామయస్త్వాసీద్ రాజాలోకే మహారథ ద్వాపరం విద్ధితం రాజన్ సంభూతమరివర్ధనం. ఈ శకుని యుద్ధానికి కూడా వెడతాడు. అసలు యుద్ధం చేయకపోవడం అన్నది లేదు. శత్రువుల్ని మర్దిస్తాడు. ఇతను మహారథుడు, ద్వాపరాంశతో జన్మించినవాడు, సంశయ బుద్ధి కలిగినటువంటి వాడు, ప్రమాదకరమైన వ్యక్తిత్వం ఉన్నవాడు. అటువంటి శకుని దుర్యోధనుడికి తోడయ్యాడు. ఇది ఎంత ప్రమాదకరమైన పరిణామాలకి చిట్ట చివరికి వెళ్ళిపోతుందో మహాభారతం చిట్ట చివరిలో తెలుస్తుంది. అంత మాత్రం చేత శకునికి వ్యక్తిగతంగా ఏ ఆశలు లేవనుకోవడానికి ఆధారం లేదు. అవకాశం లభిస్తే అందలం ఎక్కాలని, అవకాశం లభిస్తే ఎంత గొప్పదైనా పొందాలని, అంత గొప్ప ఆశ
తన అర్హతకి మించినటువంటి కోరికలు శకునికి ఉంటాయనడానికి ఉదాహరణ ద్రౌపదీదేవి స్వయంవరానికి వెళ్ళాడు. మీరు మహాభారతాన్ని పరిశీలిస్తే మన సంస్కృత భారతంలో కానీ ఆంధ్ర భారతంలో కానీ సభాపర్వాన్ని పరిశీలిస్తే అందులో ఒక విషయం కనపడుతుంది. ద్రౌపదీదేవి యొక్క స్వయంవరం ప్రకటింపబడినప్పుడు ద్రౌపదీదేవిని భార్యగా పొందాలన్న కోరికతో వెళ్ళిన వాళ్ళల్లో శకుని కూడా ఉన్నాడు. అంటే ఎంతంత కోరికలు శకుని మనసులో ఉంటాయో మనకు అర్థమవుతుంది. మీరు మహాభారతాన్ని పరిశీలిస్తే మన సంస్కృత భారతంలో కానీ ఆంధ్ర భారతంలో కానీ సభాపర్వాన్ని పరిశీలిస్తే అందులో ఒక విషయం కనపడుతుంది. ద్రౌపదీదేవి యొక్క స్వయంవరం ప్రకటింపబడినప్పుడు ద్రౌపదీదేవిని భార్యగా పొందాలన్న కోరికతో వెళ్ళిన వాళ్ళల్లో శకుని కూడా ఉన్నాడు. అంటే ఎంతంత కోరికలు శకుని మనసులో ఉంటాయో మనకు అర్థమవుతుంది. ఆ తర్వాత విశేషం ఏమిటి అంటే అవకాశం కోసం అలా ఎదురు చూస్తున్నాడు. ఎందుచేతనంటే నేను మొట్టమొదటే మీతో మనవి చేసినప్పుడు అగ్నిహోత్రం తనంత తానుగా వచ్చి మన మీద పడి కాల్చదు. పొయ్యి మీద వంట చేసుకుంటున్నాం అనుకోండి, మనం జాగ్రత్తగా ఉన్నంతకాలం అగ్నిహోత్రం మన్నేం చేయదు, వంట చేసి పెడుతుంది. మనం అగ్నిహోత్రం గురించి చులకన చేసి తగిన జాగ్రత్తతో లేమనుకోండి, ప్రమాదం వస్తుంది. అట్లాగే అత్యంత ప్రమాదం ఎప్పుడు బయలుదేరింది అంటే ఆ సభాపర్వంలో మయుడు నిర్మించినటువంటి పాండవుల యొక్క సభని దుర్యోధనుడు చూశాడు. అసలే అసూయాగ్రస్తుడు. ఆ పైన ధర్మరాజు గారు రాజసూయం చేశాడు. ద్రౌపదీదేవితో కలిసి అవబృధ స్నానం చేశాడు. ఎందరో చక్రవర్తులు, ఎందరో మహారాజులు ఎన్నో అపూర్వమైనటువంటి వస్తువులను తీసుకొచ్చి కానుకలుగా ఆ ధర్మరాజు గారికి ఇచ్చాడు. ప్రారబ్ధం ఆ వచ్చిన కానుకలన్నింటినీ కూడా తీసుకుని భద్రపరిచేటటువంటి వ్యక్తిగా దుర్యోధనుడు నియామకమయ్యాడు. ఇవన్నీ దుర్యోధనుడు చూశాడు. ఎంత బాధపడిపోతాడు. ఆ పైన ఆ మయసభ చూశాడు. ఆ మయసభలో భంగపాటు పొందాడు. ఆ పైన పాండవులు ద్రౌపదీదేవి మొదలైన వారు నవ్వారన్న కక్ష ఒకటి మనసులో ప్రబలిపోయింది. అగ్నికి ఆజ్యం తోడైపోయింది. మనసులో విశేషమైనటువంటి పరితాపం ఏర్పడింది. ఒకటి వాళ్ళ ఐశ్వర్యం, రెండు తానే చూడడం సంపద, మూడు తాను ఎవరిని అభిమానిస్తాడో అటువంటి దుర్మార్గపు గుణాలున్నటువంటి శిశుపాలుడు కృష్ణుడి చేతిలో హతుడవడం, కృష్ణుడు అగ్రపూజ అందుకోవడం, ధర్మరాజు గారి కీర్తి దిగ్దిగంతముల యందు వ్యాపించడం, పాండవుల యొక్క కీర్తి ప్రతాపాలు అందరికీ తెలిసి రావడం, ఇవేవీ కూడా దుర్యోధనుడికి అంగీకారయోగ్యం కాలేదు. ఆయన మానసికంగా విపరీతమైన పరితాపం పొందాడు. ఇంత పరితాపం పొందినవాడు కోరుకునేది ఏమిటి? ఇప్పుడు పాండవులకు ఐశ్వర్యం ఉండకూడదు. ఇంత ఐశ్వర్యంతో పాండవులు తులతూగడానికి వీల్లేదు. ఐశ్వర్యం అంతా తనకొచ్చేయాలి. పాండవులు రాజ్యభ్రష్టులైపోవాలి. ఎంత ఐశ్వర్యాన్ని కీర్తిని అనుభవిస్తున్నారో అన్ని కష్టాల పాలైపోవాలి. అదే సమయంలో మయసభతో కలిపి ఆ రాజ్యము సంపద తనకి దక్కాలి. అన్నిటికన్నా వాళ్ళన్ని కష్టాలు పడాలన్న కోరిక ఎందుకు అంటే తాను మయసభని పరిశీలిస్తున్నప్పుడు భంగపాటు పొందినప్పుడు పాండవులు ద్రౌపదీదేవి నవ్వారన్న అక్కసు మనసులో. అంటే హాస్యాన్ని హాస్యంగా, బంధుప్రీతిని బంధుప్రీతిగా స్వీకరించలేడు. తను హాస్యం ఆడవచ్చు, ఇతరులు హాస్యం ఆడకూడదు. తను నవ్వవచ్చు, ఇతరులు నవ్వకూడదు. అంటే ఎప్పుడూ కూడా అటువంటి వ్యగ్రత కలిగిన బుద్ధితో ఉంటాడు. అందుకని ఇప్పుడు పాండవులను దుఃఖాల పాలు చెయ్యాలి అని చెప్పి నిర్ణయం తీసుకున్నాడు. కానీ ఎట్లా సాధ్యం అవుతుంది? అవతల ద్రుపదుడి అండ ఉంది. వాళ్ళు చూస్తే అంత పరాక్రమోపేతులు. కృష్ణ భగవానుడి యొక్క ఆశ్రయం ఉంది. వాళ్ళ ఐశ్వర్యాన్ని ఎలా హరించగలడు? అప్పుడు తన కష్టం చెప్పుకుంటే, తనకి ఇలాంటి వెర్రి కోరికలు ఉన్నాయని చెప్పుకుంటే
హర్షించి ఆమోదించి వాళ్ళ ఐశ్వర్యాన్ని అపహరించడానికి మార్గం చెప్పగలిగిన వాడిగా దుర్యోధనుడికి తోచినవాడు మేనమామ శకుని. అంటే అటువంటి దుర్మార్గుడికి పరిష్కారంగా మేనమామ కనపడ్డాడు అంటే శకుని వ్యక్తిత్వాన్ని ఆలోచించవచ్చు. ఇప్పుడు ఆ బాధతోటి ఎట్లాగైనా ప్రతీకారం తీర్చుకోవాలన్న కోరికతో ఉన్న దుర్యోధనుడు శకుని దగ్గరికి వెళ్ళి మాట్లాడాడు. ఇప్పుడు మంచి అవకాశం శకునికి లభించింది. ఇంతకాలం ఒకెత్తు, ఇప్పుడు దుర్యోధనుడు ఎంత పరితాపం పొందాలో అంత పరితాపంలో ఉన్నాడు, అంత అవమానంలో ఉన్నాడు. ఇప్పుడు దుర్యోధనుణ్ణి తన వశం చేసుకోవాలి. అందుకని ఎంత గొప్ప ఆలోచన చెప్పాడంటే, దీనికి ధృతరాష్ట్రుని అనుజ్ఞానము వడయుడు, మనకు సమకూరు ధరిత్రీనాథ భవదభిప్రాయానుగుణైశ్వర్యమతిశయంబుగ ప్రీతిన్. దుర్యోధనుడితో అన్నాడు, నువ్వు కోరుకుంటున్నట్లుగా పాండవుల ఐశ్వర్యం అంతా నీకు లభించాలంటే, పాండవులను దుఃఖాల పాలు చెయ్యాలంటే, కేవలం నువ్వు నేను కూర్చుని ప్రణాళిక రచన చేస్తే పూర్తవదు. ఇందులో పైకి అంగీకారం కానట్టుగా కనపడ్డా నీ అంత స్వార్థం ఉన్నవాడు, నీ అంత అసూయ ఉన్నవాడు, నీలాగే ప్రవర్తించేవాడు, నీకు తండ్రి పుత్రవ్యామోహం ఉన్నవాడు మీ నాన్నగారు ధృతరాష్ట్రుడు. కాబట్టి మీ నాన్నగారి యొక్క అనుమతిని మనం తీసుకోవాలి. మీ నాన్నగారి అనుమతి తీసుకుంటే మనం పాండవుల్ని జీవితానికి ఆహ్వానించవచ్చు. నేను కపటోపాయంతో మాయాద్యూతంలో ఆ ధర్మరాజు గారి యొక్క ఐశ్వర్యాన్నంతటినీ చిటికలో అపహరిస్తాను. కానీ అట్లా జీవితం జరగాలంటే, పాండవులకు ఆహ్వానం పంపాలంటే ధృతరాష్ట్రుడి ఆమోదం ఉండాలి. ధృతరాష్ట్రుడు కానీ ఆమోదించాలంటే నువ్వే దానికి కారణం కావాలి. కాబట్టి పద ధృతరాష్ట్రుడి దగ్గరికి అన్నాడు. శకుని మాట విన్నాడు దుర్యోధనుడు. ఇద్దరూ వెళ్ళారు. వెళ్ళిన తర్వాత శకుని ఎంత గొప్పగా మాట్లాడాడంటే ధృతరాష్ట్రుడితో, ఒక్కసారి నీ కొడుకు శరీరం వంక చూడు, ఎట్లా కృషించిపోయాడో, ఎంత కళావిహీనంగా ఉన్నాడో అన్నాడు. చూడగలడా ధృతరాష్ట్రుడు? నా కొడుకు కృషించిపోయాడని తెలుసుకోలేడు, కళావిహీనంగా ఉన్నాడని తెలుసుకోలేడు. ఆయనకున్న అవకాశం ఏమిటి? అంతకుముందు కొడుకుని పట్టుకున్నాడు. బలమైనటువంటి శరీరం స్పర్శ చేత తెలిసేది. తండ్రి కదూ ఆవేదన. ఎంత దుర్మార్గుడైనా ఆ కొడుకు ఎందుకు అలా చిక్కిపోయాడో అని బెంగ పెట్టేసుకొని గబగబా దుర్యోధనుడి శరీరం అంతా తడివాడు. తడివి, అయ్యో నాయన, ఇంత చిక్కిపోయావు, ఇంత బలహీనంగా ఉన్నావు, కాబట్టి కళ తప్పిపోయావు, ఏమిరా నీకు వచ్చినటువంటి ఆపద, ఏ కష్టం వచ్చింది అని కొడుకుని బ్రతిమాలుకుని మాట్లాడడం మొదలుపెట్టాడు. ఇదే కావాలి శకునికి, ఈ బలహీనతే కావాలి. ఒకసారి కానీ తన కొడుకు చాలా చిక్కిపోతున్నాడు, బెంగ పెట్టేసుకుంటున్నాడు, బాధపడిపోతున్నాడు అంటే ఆ కొడుకుని ఎట్లాగైనా తెప్పరిల్లేటట్టు చేయడానికి ఎంత తప్పు విషయానికైనా సమ్మతిస్తాడు. అక్కడ మానసికంగా ధృతరాష్ట్రుణ్ణి ఉంచాడు. ఇప్పుడు ఈ దుర్యోధనుడు తండ్రితో మాట్లాడుతూ పాండవుల యొక్క ఐశ్వర్యం గురించి చెప్పాడు, మయసభ గురించి చెప్పాడు, వాళ్ళు తనకి చేసినట్టుగా భావిస్తున్న అవమానం గురించి చెప్పాడు, తాను పొందిన భంగపాటు చెప్పాడు, శిశుపాల వధ చెప్పాడు, వచ్చిన బహుమానాలు చెప్పాడు, తనే పుచ్చుకున్న దుర్గతి చెప్పాడు, ఎంతోమందికి ఇంకా ఇవ్వడానికి అవకాశం లేక తిరిగి వెళ్ళిపోయిన వైనాన్ని చెప్పాడు, వాళ్ళ కీర్తి ప్రతిష్టలు చెప్పాడు. దుర్యోధనుడు ఎంత అసూయాగ్రస్తుడో ధృతరాష్ట్రుడు అంతకన్నా తక్కువేం కాదు. ఇది ధృతరాష్ట్రుడికి కూడా కంట్రకింపే. ఎందుకంటే రేపు తన కొడుకు ఎలా రాజు అవుతాడు, అందుకని ఆయనకి బాధగా ఉంటుంది. అందుకని తండ్రి కొడుకు ఇలా బాధపడుతుంటే అప్పుడు అదును చూశాడు. ఇప్పుడు మాయాద్యూతానికి తగినటువంటి అవకాశం ఏర్పడింది. ఇప్పుడు నేను ధృతరాష్ట్రుణ్ణి వంచాలనుకున్నాడు. అనుకుని భానుప్రభుడగు పాండు మహీనాథాత్మజు లక్ష్మి ఎల్లను నీకున్ నేనపహరించి ఇత్తు
ధరానుత మాయా దురోదర వ్యాజమునన్. దుర్యోధనుడితోటి ధృతరాష్ట్రుడితోటి ఇద్దరికీ వినపడేటట్టుగా అన్నాడు. సూర్యుడు ఎలా వెలిగిపోతూ ఉంటాడో ధర్మరాజు అలా వెలిగిపోతూ ఉంటాడు. అలా వెలిగిపోతున్నటువంటి ఆ ధర్మరాజు యొక్క లక్ష్మిని అపహరించడం అంత తేలిక కాదు. కానీ నెత్తుటి చుక్క పడకుండా, యుద్ధం జరగవలసిన అవసరం లేకుండా పావు గంటలో ఐశ్వర్య భ్రష్టుణ్ణి ధర్మరాజుని చేసి సమస్త ఐశ్వర్యాన్ని నీకు కట్టపెడతాను. ఎట్లా ఇస్తానంటావేమో, నాకు మాయాజ్యూతం తెలుసు. ధర్మరాజుకి జూదం అంటే ఇష్టం. ఆ పైన రాజు, అది రాజు యొక్క కర్తవ్యమని భావిస్తాడు ఆహ్వానం పంపిస్తే. కాబట్టి జూదం ఆడడానికి వస్తాడు. ధర్మరాజుకి ఉన్న లక్షణం ఏమిటంటే, రాజుగా తన కర్తవ్యం తన ధర్మమని జూదం ఆడతాడు తప్ప అసలు ఆ ఆటలో మోసం అన్నమాట ధర్మరాజుకి తెలియదు. అంటే అవతల వాడి వ్యక్తిత్వాన్ని లెక్క కట్టగలడు. అటువంటి ధర్మాత్ముణ్ణి మోసం చేసి ఐశ్వర్యభ్రష్టుణ్ణి చేస్తే అది కట్టి కుడిపినప్పుడు ఎలా ఉంటుంది? స్త్రీ పర్వంలో గాంధారి యుద్ధభూమికి వెళ్ళి చూసి ఏడ్చింది. చిట్ట చివరికి ద్రోణాచార్యుల వారి యొక్క కాళ్ళు తెగిపోయి అక్కడ పడుంటే ఆయన పాదాల వంక చూసి యావత్ విశ్వం నుంచి ఎందరో రాజకుమారులు వచ్చి ఆ పాదాలకి నమస్కరించి ఆయన దగ్గర విలువిద్య నేర్చుకున్నారు. అటువంటి పాదాలు ఇవాళ అలా పడిపోయి ఉన్న యుద్ధభూమిలో. గ్రద్దలు, రాబందులు శరీరాలన్నింటినీ తింటున్నాయి. అదిగో నా కొడుకు దుర్యోధనుడు అలా పడిపోయాడని ఏడ్చింది. ఎవరు కారణం? ధర్మరాజుకి అటువంటి అవమానం చెయ్యొచ్చని, ధర్మరాజుని అట్లా మోసం చెయ్యొచ్చని, ఆయనకి మోసం తెలియకపోవడమే మనం మోసం చేయడానికి తేలిక మార్గం అని ఉపదేశం చేస్తున్నవాడెవరు? శకుని. అంటే ఎందుకు చేయగలిగాడు? దుర్యోధనుడు ఎందు దుర్మార్గపు బుద్ధి ఉంది. ఆ కోరిక తీర్చుకోవడానికి శకుని లాంటి వాడికి అవకాశం ఇస్తున్నాడు. మన జీవితంలో మనం చెయ్యకూడని రెండు ప్రధానమైన తప్పులు. మనసులోకి ఇంత దారుణమైన ఆలోచనలు రానివ్వకూడదు. రెండు, అటువంటి ఆలోచనలు సఫలీకృతమయ్యేట్టు మార్గం చెప్పే వాళ్ళని అసలు దగ్గర ఉండనివ్వకూడదు. ఈ రెండు జాగ్రత్తలు తీసుకోకపోతే దుర్యోధనుడి జీవితంలో అయిపోతుంది. కాబట్టి నేను ద్యూత విద్యలో చాలా నేర్పరిని. దుర్యోధనుడితో చెప్తున్నాడు శకుని, నాకు ఉన్న నేర్పరితనం నిజానికి ధర్మరాజుకి లేదు. అందుకని ధర్మరాజుని నేను చాలా సులభంగా ఓడిస్తాను. సులభంగా ఓడించి అతని రాజ్య సంపదనంతటినీ కూడా నీకు ఇప్పిస్తాను. అంతేకాదు, మాయాద్యూతంలో నేను అపహరించి తెచ్చి నీకు ఇవ్వడం, ఎక్కడా ఓ కత్తి పట్టుకోవలసిన అవసరం ఉండదు, ఒక గద పట్టుకోవలసిన అవసరం ఉండదు, ఒక ఆయుధం పట్టుకోవలసిన అవసరం ఉండదు, ఏమీ ఉండదు. నువ్వు చెయ్యవలసింది నన్ను నమ్మగలిగితే చాలు. ధర్మరాజుకి ఆహ్వానం పంపితే చాలు. నేను తప్పకుండా నీకు ఐశ్వర్యాన్నంతటినీ ఇప్పిస్తానన్నాడు. ఎందుకు నచ్చదు దుర్యోధనుడికి? ఇప్పుడు తండ్రిని బలవంత పెట్టాడు. తండ్రి భయపడ్డాడు. దేనికి భయపడ్డాడు అంటే, ధర్మాత్ములు విదురుడు ఉన్నాడు, ధర్మాత్ములు భీష్మాచార్యులు వారు ఉన్నారు, ధర్మాత్ములు ద్రోణాచార్యులు వారు ఉన్నారు, అశ్వత్థామ ఉన్నాడు, కృపాచార్యుడు ఉన్నాడు. వీళ్ళు ఎలా అంగీకరిస్తారు? వీళ్ళు జూదానికి వాళ్ళని పిలిచి మాయాద్యూతంలో రాజ్యాన్ని అపహరిస్తే వీళ్ళని అరణ్యవాసాలకు పంపించి దుఃఖాల పాలు చేస్తే ఒప్పుకుంటారా? వాళ్ళు ఒప్పుకోనప్పుడు భీష్మాదులు పెద్దలు ఉండగా ఇది సాధ్యమేనా? ముందు విదురుడిని ఒప్పించాలి. విదురుడు వెడితే తప్ప రారు వాళ్ళు. నమ్మాలంటే విదురుడు వెళ్ళాలి. విదురుడిని ఒప్పించడం ఎలా? అది ధృతరాష్ట్రుడే చేయగలడు. ఎందుకనంటే ధృతరాష్ట్రుడి జీవితంలో బలం బలహీనత కూడా విదురుడితో ఆ సాన్నిహిత్యమే. ఆ సత్పురుష సాన్నిహిత్యమే కృష్ణ పరమాత్మ విశ్వరూప దర్శనానికి కారణమైంది. విదురుడిని వదిలి ఉండలేడు. అది ధృతరాష్ట్రుడికి ఉన్నటువంటి బలహీనత. అది ఆయన బలం కూడా. ఒక్క సత్పురుషుడితో సహవాసం పెట్టుకున్నాడు. అదే చిట్ట చివర తరించడానికి కారణమైపోయింది. కాబట్టి తటపటాయించాడు ధృతరాష్ట్రుడు. కానీ శకుని ప్రోద్బలం చేసి ఉన్నాడు కదా, తండ్రిని ఇప్పుడే ఎట్లాగైనా అంగీకరింపచేయాలి. అందుకని
దుర్యోధనుడు అన్నాడు, నువ్వు అంగీకరిస్తావా? అంగీకరించు. నువ్వు అంగీకరించకపోతే నేను అగ్నిలో ప్రవేశించి ఆహుతైపోతాను. రెండిటిలో ఏం చేస్తావనేటటువంటిది నీ ఇష్టం. కాబట్టి నువ్వు నాకు ఇట్లా అంగీకరిస్తే నేను జీవించి ఉంటాను. పాండవులను ఆహ్వానించి ద్యూతానికి నువ్వు అంగీకరించకపోతే నేను అగ్నిప్రవేశం చేసి శరీరం వదిలేస్తానన్నాడు. అప్పుడు ఇంకా ఏమి మార్గం ఉంటుంది ధృతరాష్ట్రుడికి? తప్పకుండా అట్లాగే చేస్తాను, విదురుడికి నచ్చ చెప్తాను, విదురుడిని పంపిస్తాను, వాళ్ళని మాయాద్యూతానికి పిలిపిస్తాను, పిలిపించిన తరువాత ద్యూతానికి మంచి సభామంటపాన్ని ఏర్పాటు చేస్తాను, నువ్వు తొందరపడి అగ్నిప్రవేశం చేయడం లాంటివి చెయ్యొద్దని దుర్యోధనుడిని బ్రతిమాలుకున్నాడు. అంటే మహాభారతంలో ఏ పెద్ద ప్రమాదానికి బీజం పడాలో ఆ బీజం పడడానికి కావలసిన నేపథ్యం ప్రారంభమైపోయింది. ఎవరి ధైర్యంతో, ఎవరి మద్దతుతో, ఎవరి మాటల వలన? శకుని మాటల వలన. కాబట్టి శకుని మాటలలా మాట్లాడే వాళ్ళని జీవితంలో దగ్గరికి చేర్చడమే ప్రమాదం. వాళ్ళని చేర్చనంతసేపు వాళ్ళు చేయగలిగినది ఏమి ఉండదు. సహదేవుణ్ణి ఏమైనా చేశాడా? నకులుణ్ణి చేశాడా? అర్జునుణ్ణి చేయగలిగాడా? ధర్మరాజుని చేయగలిగాడా? భీముణ్ణి చేయగలిగాడా? భీష్ముణ్ణి చేయగలిగాడా? వాళ్ళ జోలికి వెళ్ళగలడా? వాళ్ళ దగ్గరికి వెళ్ళగలడా? వాళ్ళతో ఇట్లాంటివి మాట్లాడగలడా? వాళ్ళకి అలాంటి కోరికలు ఉండవు, వాళ్ళ దగ్గర అలా మాట్లాడలేడు. మరి దుర్యోధనుడి దగ్గర ఎందుకు చేరగలిగాడు? ఉండకూడని కోరిక ఉంది. ఇలాంటి వాళ్ళ మాటలు విని జీవితంలో సాధించగలనన్న నమ్మకం ఉంది. ఎంత ప్రమాదానికి బీజం పడుతోంది. మహాభారతంలో వ్యక్తుల యొక్క జీవితాల్ని పరిశీలించడం దేని కొరకు అంటే మనం జీవితంలో భద్రంగా ఉండడానికి ఏది తెలుసుకోవాలో తెలుసుకోవడం కొరకు. మహాభారతంలో శకుని యొక్క వ్యక్తిత్వం గురించి మనం పరిశీలిస్తున్నాం. ఆ శకుని తాను చెప్పినటువంటి మాటలు దుర్యోధనుడి యొక్క మనస్సులోకి తిన్నగా వెళ్ళి స్థిరపడాలన్న భావనతో అవకాశాన్ని చూసి చెప్పాడు. అప్పటి వరకు శకునితో ఉన్న అనుబంధం ఒకలాంటిది. ఎప్పుడైతే దుర్యోధనుడు భంగపాటు పొంది ఉన్నాడో అటువంటి సమయంలో ఏ ఇబ్బంది కలగకుండా పాండవుల రాజ్యాన్ని అంతటినీ కూడా శకుని దుర్యోధనుడికి లభించేటట్లుగా చేస్తానని మాట ఇచ్చి ప్రతిజ్ఞ చేసి మాట్లాడాడో దుర్యోధనుడు ఆశలు బాగా పెంచుకుని ధృతరాష్ట్రుడితో మాట్లాడుతూ అంటాడు, పరమసుఖోపాయంబున పరసంపద చేకొనంగబడునేని నరేశ్వర, అంతకంటే మిక్కిలి పురుషార్థం విద్యుండు భూనాథులకున్. నాన్నగారు యుద్ధం చేయవలసిన అవసరం లేకుండా పరమసుఖంగా చాలా తేలికగా ఇతరుల యొక్క ఐశ్వర్యం అంతా మనకొచ్చేస్తోంది అన్నప్పుడు ఇతరుల్ని మనం అపకీర్తి పాలు చెయ్యొచ్చు, ఇతరుల్ని ఆపదల పాలు చెయ్యొచ్చు, కష్టాల పాలు చెయ్యొచ్చు అనుకున్నప్పుడు ఇంకా ఇంతకన్నా తేలిక మార్గం ఏముంటుంది? మామ అయినటువంటి శకుని చెప్పిన మాటలు బాగున్నాయి కదా. మాయాద్యూతంలో పాండవుల సంపదనంతటినీ కూడా గ్రసించడం చాలా తేలిక విషయం. కాబట్టి మీరు అంగీకరించవలసినదే అని నిగ్రహించాడు. వెంటనే ధృతరాష్ట్రుడు వేరొక మాట మాట్లాడడానికి అవకాశం ఇవ్వకుండా జోక్యం చేసుకుని శకుని అన్నాడు, నాగరథాశ్వ సన్నాహమొనర్పక వడనంబులు తీర్పక ఉభయ సైన్య వీరుల కరముల వివిధాయుధంబులన్ అన్యోన్య సంఘట్టనారవంబుల సగంగా సంగ్రామమేర్పడ చేయక అక్షముల్ తాలించి ఏ అశ్రమమున ప్రతిపక్ష తతుల సంపదలు జయించి నీకిచ్చదా వగవంగనేల ధర్మరాజున్ ప్రీతితోడ రావించి అతనితోన్ గడగు జూదమాడ కౌరవేంద్ర ఒండు పాట పాండవోన్నతి వేల్పులకైన నపహరింప నలవి కాదు. శకుని అంటాడు, నాగరథాశ్వ సన్నాహమనర్పక వడనంబులు తీర్పక. నేను పన్నినటువంటి వ్యూహం ఎంత గొప్పది అంటే ధృతరాష్ట్ర మహారాజా, పాండవుల సంపదనంతటినీ కూడా గ్రసించాలి అంటే, స్వాధీనం చేసుకోవాలి అంటే, గెలవాలి అంటే యుద్ధం మార్గం. కానీ ఆ యుద్ధమే చెయ్యవలసి వస్తే
గజ సంపద అంతా బయలుదేరాలి, రథాలు బయలుదేరాలి, గుర్రాలు బయలుదేరాలి, పదాతి దళం బయలుదేరాలి, భయంకరమైనటువంటి యుద్ధం జరగాలి. ఒడ్డనంబులు తీర్పక చాలా మేధా సంపత్తితో గొప్ప గొప్ప వ్యూహములను ఏర్పాటు చేయాలి. ఉభయ సైన్య వీరుల కరముల వివిధ ఆయుధంబులన్ అన్యోన్య సంఘట్టనారవంబుల సగంగ సంగ్రామం ఏర్పడ చేయక, ఉభయపక్షాల్లో ఉన్నటువంటి సైనికులు కూడా చేతులలో వివిధ ఆయుధాలు పట్టుకొని ఒకరినొకరు సంహరించుకునే ప్రయత్నంలో తీవ్రమైనటువంటి యుద్ధం చేయవలసి ఉంటుంది. కానీ ఇవేవీ అవసరం లేకుండా అక్షముల్ తాలిచి నేను కేవలం చేతిలో పాచికలు పట్టుకొని ఏ నశ్రమమున ప్రతిపక్ష తతుల సంపదలు జయించి నీకిచ్చద భగవంగనేలా, ఏ యుద్ధం అక్కర్లా, చేతిలో పాచికలు పట్టుకుని వేశానా, మాయాద్యూతం నాకు తెలుసు కాబట్టి నేను పాండవుల యొక్క సంపదనంతటినీ కూడా అపహరించి ఇస్తాను. ఓ ధృతరాష్ట్ర మహారాజా, నువ్వు చేయవలసింది ఒక్కటే, ధర్మరాజున్ ప్రీతితోడ రావించి అతనితోన్గడగు జోదమాడ కౌరవేంద్ర. ఎట్లాగైనా ధర్మరాజు గారు ఈ ద్యూతం ఆడడం కోసం బయలుదేరి వచ్చేటట్టుగా పరమప్రీతితో నువ్వు కబురు చెయ్యి. కబురు చేస్తే పెద్ద తండ్రి గారు పిలిచాడు, వెళ్ళకపోతే బాగుండదని తప్పకుండా ధర్మరాజు బయలుదేరి వస్తాడు. ఒండు పాట అట్లా కాకుండా పాండవోన్నతి వేల్పులకైన అపహరింప నలవి కాదు. ఇలా మాయాద్యూతంలో పాండవుల యొక్క సంపదని అపహరించగలమేమో కానీ యుద్ధం చేసి పాండవుల యొక్క సంపదని అపహరించడం దేవతలకి కూడా సాధ్యం కాదు. ఎందుకనంటే పాండవులు అంతటి పరాక్రమోపేతులు, విశేషించి ధర్మాత్ములు, ఆ పైన కృష్ణ పరమాత్మ యొక్క పరిపూర్ణమైన అనుగ్రహానికి పాత్రులు. అటువంటి వారి సంపదలు వేరొక విధంగా మనం ఎట్లా కైవసం చేసుకోగలం? మనం కైవసం చేసుకోవడానికి ఉన్న ఒకే ఒక మార్గం ఈ మాయాద్యూతమాడడమే. కాబట్టి నువ్వు ఇంకా ఆలోచించకు, కబురు చేసి వాళ్ళని పిలిపించన్నాడు. వెంటనే ధృతరాష్ట్ర మహారాజు విదురుణ్ణి పిలిచి, ఎంత వద్దని విదురుడు చెప్పినా విదురుణ్ణి ఒప్పించి ఇంద్రప్రస్థంలో ఉన్న ధర్మరాజాదులను ఈ మాయాద్యూతం కోసమని సుహృద్యూతం అని పేరు పెట్టి ఏదో బంధువులం స్నేహంగా ప్రీతిగా ప్రేమగా ఆడుకుందామని చెప్పి పిలిచి తీసుకురమ్మని పంపాడు. ఆ విదురుడు హస్తినాపురానికి వెళ్ళాడు. పరమధర్మాత్ముడైనటువంటి విదురుడు వచ్చాడు. ఆ పైన పిలిచినది పెద్ద తండ్రి గారు కాబట్టి వెళ్ళకపోతే మర్యాద కాదని ధర్మరాజు గారు తన సోదరులతోటి ద్రౌపదీదేవితోటి కలిసి హస్తినాపురానికి వచ్చాడు. హస్తినాపురానికి వచ్చిన తరువాత సంతోషంగా గడుపుతున్న సమయంలో దుర్యోధనుడు అన్నాడు, మనందరం కూడా ఆనందంగా గడపడానికి కాసేపు సుహృద్యూతం ఆడదాం. అంటే రెండు పక్షములు కూడా జూత క్రీడ యందు పాల్గొందాం. నేను ఏ పందెం ఒడ్డినా దాన్ని మా శకుని మా ఆడతాడు, ఆయన ఓడిపోతే ఆ సంపదని నీకు ఇచ్చేస్తాను. ఒకవేళ శకుని మామ గెలిస్తే నువ్వు ఒడ్డిన పందెంలో ధనం నాకు వస్తుంది. వడ్డడం నా వంతు, ఆడడం శకుని వంతు అన్నాడు. అంటే ధర్మరాజు అన్నాడు, కుటిల మార్గులైన కుచ్చిత కితవులతోడ కడగి జూదమాడజనదు, దాన చేసి అర్ధధర్మ వివర్జితులగుదురు ఎట్టివారు జగములోన. మోసపుటాలోచనలు కలిగిన వారు, ఆటలలో మోసం పాటించేవారు, పైగా మోసద్యూతంతో గెలవడంలో ఆరితేరినవాడు ఎవడున్నాడో అటువంటి నీచులతో జూదమాడితే కేవలము అర్థము అంటే ధనం ఒక్కటే పోదు, ధర్మం కూడా పోతుంది. ఎందుకు పోతుంది అంటే ఆ ద్యూత వ్యసనానికి ఉన్నటువంటి లక్షణం అటువంటిది. ఇది వడ్డడమా ఇది వడ్డకపోవడమా అన్న పరిస్థితి ఉండదు. అటువంటి ఉద్రేకాన్ని కల్పిస్తుంది. కాబట్టి ఈ మాయాద్యూతంలో ఆరితేరినటువంటి వాడితో ఆడడం నాకు ఇష్టం లేదు అని ధర్మరాజు గారు చెప్పాడు. చెప్తే శకుని చాలా తెలివైనవాడు. ఏది మాట్లాడితే ధర్మరాజు ఆడడం మొదలు పెడతాడో ఆ మాటలో అనడం ప్రారంభం చేశాడు. ద్యూతకళాకుశలండగునాతడు లోకజ్ఞుడును మహామతియును విఖ్యాతుడగు సత్క్షత్రియ నీతి విధుడు తగునే దాని నిందింపంగన్. ధర్మరాజా,
నువ్వు చూస్తే ద్యూతకళ యందు చాలా గొప్ప బుద్ధి కలిగినటువంటి వాడివి, ప్రావీణ్యం కలిగినటువంటి వాడివి, దాని విలువ ఏమిటో తెలిసున్నవాడివి, దాని గౌరవం తెలిసున్నవాడివి, లోకజ్ఞుడును మహామతియును, నీకు లోకజ్ఞానం ఉంది, ఆ పైన గొప్ప బుద్ధిమంతుడివి, అన్నిటినీ మించి నువ్వు ప్రసిద్ధి వహించినటువంటి క్షత్రియుడివి. అటువంటి వాడు ద్యూతానికి పిలిస్తే నేను ఆడను అని అనొచ్చా? పైగా ద్యూత క్రీడని నింద చెయ్యొచ్చా? రాజులకు ఉండే ధర్మాలలో ఒక ధర్మం ఏమిటి అంటే సుహృద్యూతానికి పిలిస్తే ఆడాలి అని. అదో విచిత్రమైనటువంటి ధర్మం. కాబట్టి నువ్వు దాన్ని ఎట్లాగా ఉల్లంఘించగలవు? ఆడనని ఎట్లా అంటావు? ఆ ద్యూత క్రీడని ఎందుకు నింద చేస్తావు అన్నాడు. అని నేనేదో కపట ద్యూతం ఆడతాను, ఆడి నీకు సంబంధించిన ఐశ్వర్యాన్నంతటినీ కూడా నేను పొందుతానని అనుకుంటున్నావు. కానీ నేను ఒక మాట చెప్తాను ధర్మరాజా, బలహీనులైన వారలు బలవంతుల నొడుచునప్పుడు బహుమాయల అచ్చలమునం చేయుట ఎందును కలయదయా జయంబకాద కర్తవ్యమిలన్. ఒక మహాబలవంతుడైనటువంటి వ్యక్తితో ఒక బలహీనుడైన వ్యక్తి యుద్ధం చేస్తున్నప్పుడు, లేదా పోరాడుతున్నప్పుడు, లేదా ఆడుతున్నప్పుడు, లేదా ఇద్దరూ ఏదో ఒక విషయంలో పందెం వేసుకున్నప్పుడు గెలవడం ప్రధానంగా చూసుకుంటారు. అందున అందరికీ తెలుసు యువతలవాడు బలహీనుడని, అవతలవాడు బలవంతుడని. అప్పుడు ఈ బలహీనుడు బలవంతుడిని గెలవాలి అంటే ఏదో ఒక ఉపాయం పన్నాలి. ఆ ఉపాయం కపటోపాయం కావచ్చు, మోసం కావచ్చు. కపటోపాయం పాటించాడా, లేకపోతే నీతి తప్పాడా, అధార్మికంగా ప్రవర్తించాడా, ఇది కాదు ధర్మరాజా. గెలిచాడా లేదా అన్నది ప్రధానం. గెలిచిన తర్వాత ఏమంటారు? ఆయన గెలిచాడంటారు. ఓడిపోయిన తర్వాత ఏమంటారు? ఈయన ఓడిపోయాడంటారు. ఎవరైనా ఆట ఆడేటప్పుడు, యుద్ధం చేసేటప్పుడు, పోటీ పడినప్పుడు కోరుకునేది గెలవడం అన్నదాన్ని కోరుకుంటారు. ఆ గెలవడం కోరుకుంటారు, కానీ గెలవడం కోసం ఏ మార్గం పాటించాలన్న దాని గురించి ఆలోచించరు. కాబట్టి నిన్ను ఓడించాలి అని నేను అనుకున్నప్పుడు ఏ మార్గమైనా అవలంబిస్తాను. దానికి నువ్వు భయపడి నేను జూదవాణ్ణు, ఈయన మాయాద్యూతంలో నేర్పరి అన్న భావన వచ్చేటట్టుగా మాట్లాడడం ఎందుకు? అసలు ఆ క్రీడని నిందించడం ఎందుకు అంటూ, జూదంబునకీవు ఓడిదేని ఉడుగు, నీకు జూదం ఆడడం అంత భయం అయితే మానేయి అన్నాడు. అది ధర్మరాజు గారికి కొంచెం అతిశయం మీద దెబ్బ తగిలేటట్లుగా చేసింది. ఇంత మాట అనిపించుకోవడమా, జూతం ఆడకపోవడమా, ఇంత దూరం రానే వచ్చాం కదా కాబట్టి ఆడదాం అనుకున్నాడు అని పందెం వడ్డడం మొదలుపెట్టాడు. శకుని పాచికలు వేస్తున్నాడు. ఒక్కొక్కటి ధర్మరాజు కోల్పోవడం మొదలుపెట్టాడు. చిట్ట చివరికి తన ఐశ్వర్యాన్నంతటినీ పోగొట్టుకున్నాడు, రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు, తమ్ముళ్ళని పోగొట్టుకున్నాడు. ఇక తాను వడ్డడానికి ఏమీ లేని స్థితి అన్న స్థితిలో బేలయ్యి కూర్చుని ఉన్నాడు. అప్పుడు అసలు మహాభారత యుద్ధానికి కారణమైనటువంటి భయంకరమైన సందర్భానికి బీజం వేశాడు శకుని. ఏమీ లేదు నీ దగ్గర అన్నట్టుగా కూర్చున్నావేం ధర్మరాజా అని, ఇట్లేల నిన్నొడ్డి తధిప నీకు ఉండు ధనము కలదు మరచితెట్లు, కమలాక్షి పాంచాల కన్య నీకు ధనము కాదే. ఓ ధర్మరాజా, నీ తమ్ముళ్ళని వడ్డావు, నీ రాజ్యం వడ్డావు, ధనరాశులు వడ్డావు, ఐశ్వర్యం వడ్డావు, చిట్ట చివరికి నిన్ను నువ్వే వడ్డుకున్నావు. నిన్ను నువ్వే పందెంలో పణంగా పెట్టుకోవడం అన్నమాట ఎప్పుడు రావాలి? ఇక నీ దగ్గర ఏ ధనం లేకపోతే. అట్లా ఎట్లా మర్చిపోయావయ్యా? నీ దగ్గర గొప్ప ధనం ఉంది. పాంచాల కన్య ద్రౌపదీదేవి నీ భార్య ఉందిగా, ఆమెను ఎందుకు కొట్టలేదు ఇంకాను అన్నాడు. ఇప్పుడు పెద్ద ఇబ్బంది ఎక్కడొచ్చిందంటే అప్పటికే ధర్మరాజు ఓడిపోయి ఉన్నాడు. ఓడిపోయి ఉన్నాడు కాబట్టి అవతల వారు చెప్పిన మాట కూడా తాను వినవలసి ఉంటుంది. ఇక వాళ్ళు ఏం చెప్పారో తను చెయ్యాలి. ఇప్పుడు శకుని చెప్పినటువంటి మాటలని బట్టి ధర్మరాజు ద్రౌపదీదేవిని కూడా పందెంగా ఒడ్డి ఆమెను కూడా కోల్పోయాడు. అదే మహాభారతంలో భయంకరమైనటువంటి సన్నివేశానికి దారితీసింది. అది చూసి దుర్యోధనుడు దుశ్శాసనుడిని పిలిచి ఆమెని సభలోనికి ఈడ్చుకు రమ్మనడం, కర్ణుడు
అనరాని మాటలు అనడం, దుర్యోధనుడు తొడ మీద తన చేతితో కొట్టి సంజ్ఞ చేసి ఆమెని వచ్చి కూర్చోమనడం, దుశ్శాసనుడు ఆమె కట్టుకున్నటువంటి చీర లాగేసే ప్రయత్నం చేయడం, ఇవన్నీ చిట్ట చివరికి ఎక్కడ వరకు వెళ్ళిపోయాయి అంటే, ఏ దుశ్శాసనుడు తన ఆ కేశపాశాన్ని పట్టుకున్నాడో అతని నెత్తురితో తప్ప మళ్ళీ ఆ కేశపాశాన్ని ముడి వేసుకోనని ఆమె ప్రతిజ్ఞ చేసే వరకు వెళ్ళాయి. ఆఖరణ కృష్ణ పరమాత్మ రాయబారానికి వెడుతున్నప్పుడు కూడా ద్రౌపదీదేవి ఈ సందర్భాన్ని జ్ఞాపకం చేసింది. అంటే మహాభారత యుద్ధానికి బీజం ఇంకా తప్పించడానికి వీలు లేని రీతిలో ఎక్కడ పడిపోయింది అంటే, ద్రౌపదీదేవిని పందెంలో ఓడిపోవడం దగ్గరే మొదలైంది. ఆ పరిస్థితికి కారణమైన వాడెవరు అంటే శకుని. అటువంటి మాట చెప్పి ధర్మరాజు చేత ద్రౌపదీదేవిని పందెంగా ఓడిపోయేటట్టు చేశాడు. చిట్ట చివరికి ద్రౌపదీదేవి యొక్క ఆర్తిని చూసి ధృతరాష్ట్ర మహారాజు గారు ఇచ్చినటువంటి వరముల చేత బంధముల నుండి విముక్తులై పాండవులు ద్రౌపదీదేవితో కలిసి తిరిగి ఇంద్రప్రస్థానికి వెళ్ళిపోయారు, పునర్వైభవాన్ని పొందారు. కానీ దుర్యోధనుడు వెంటనే కర్ణుడితోటి శకునితోటి సైంధవుడితోటి సమావేశం ఏర్పాటు చేసి ఒక జరగకూడని పని జరిగింది. ఒక పెద్ద పాము ఒకటి ఉంది, అది చాలా రోషంతో ఉంది, పగతో ఉంది. అటువంటి పాము కంఠం మీద తొక్కిన తరువాత అది విపరీతమైన పగతో ఉంది. ఆ పగతో ఉన్న పాముని తీసుకొచ్చి యువతలవాడి కంఠం మీద విడిచిపెట్టాం. ఇప్పుడు అతని పరిస్థితి ఎలా ఉంటుంది? మనం పాండవులను సుహృద్యూతమని పిలిచి మాయాద్యూతమాడి వాళ్ళ యొక్క ఐశ్వర్యాన్నంతటినీ కూడా కబళించి మళ్ళీ ధృతరాష్ట్ర మహారాజు గారు ఇచ్చిన వరాలు అడ్డుపెట్టి వాళ్ళని వదిలిపెట్టి పంపించేయడం ఉందే, అది ప్రమాదాన్ని 1,000,000 రెట్లు పెంచేసుకున్నాం. భీముడు దుశ్శాసనుడిని చంపుతానని ప్రతిజ్ఞ చేశాడు, దుర్యోధనుడి తొడలు విరగ్గొడతానని ప్రతిజ్ఞ చేశాడు. ద్రౌపదీదేవి దుశ్శాసనుడి యొక్క నెత్తుటితో తప్ప కేశపాశాన్ని ముడివేసుకోనని ప్రతిజ్ఞ చేసింది. ఈ స్థితికి వెళ్ళిపోయిన తర్వాత పాండవుల్ని అలాగే విడిచిపెడితే ఎప్పటికైనా ప్రమాదమే. కాబట్టి మనకి ఉన్న ఒకే ఒక్క అవకాశం ఏది అంటే మళ్ళీ పునర్జ్యూతానికి పిలవడమే. మళ్ళీ పునః ఆడదాన్ని రమ్మని జ్యూతానికి పిలిచి మళ్ళీ శకునినే కూర్చోపెట్టి మళ్ళీ మాయాజ్యూతంలో ఈసారి ప్రమాదం లేని రీతిలో అరణ్యవాస అజ్ఞాతవాసాలు నియమంగా పెట్టి పాండవులను ఓడించాలి అని నిర్ణయం చేసుకొని ధృతరాష్ట్ర మహారాజు గారి దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఒప్పించి మళ్ళీ పాండవుల్ని పునర్జ్యూతానికి పిలిచారు. పిలిచినప్పుడు శకుని అన్నాడు, ఈసారి ఐశ్వర్యం, అన్నదమ్ములు, భార్య ఇవి కాదు పందెం. ఈసారి పందెం ఏమిటంటే ధర్మరాజా, ఎవరైతే ఓడిపోతారో వాళ్ళు జింక చర్మం కట్టుకొని నారచీరలు కట్టుకొని అడవులలో దుంపలు మొదలైనవి తింటూ 12 సంవత్సరములు అరణ్యవాసం చేయాలి. 12 ఏళ్ళు అరణ్యవాసం అయిపోయిన తరువాత ఏదైనా ఒక రాజ్యంలో 1 సంవత్సరం పాటు అజ్ఞాతవాసం చేయాలి. ఆ అజ్ఞాతవాసం చేసేటప్పుడు కానీ ఆ వ్యక్తులు గుర్తింపబడితే, అజ్ఞాతవాసం భంగమైతే మళ్ళీ తిరిగి 12 సంవత్సరములు అరణ్యవాసం చేయాలి. ఇది పందెం. ఇది నీకు అంగీకారయోగ్యమైతే జోదం ఆడదామన్నాడు. ధర్మరాజు గారు అంగీకరించారు. పునర్జ్యూతం ప్రారంభమైంది. ధర్మరాజు ఓడిపోయాడు. అరణ్యవాసానికి అజ్ఞాతవాసానికి పాండవులు తరలి వెళ్ళిపోయారు. అరణ్యవాసం అంటే చేయగలరేమో కానీ అజ్ఞాతవాసం ఇంతటి తేజోమూర్తులు ఎట్లా చేయగలరు? వాళ్ళని దాచడం ఎలా సాధ్యం? ఎక్కడ దాక్కున్నా తెలిసిపోతారు. అది దుర్యోధనుడి యొక్క పన్నాగం. అంటే చిట్ట చివరికి దుర్యోధనుడి మనసులో ఉన్న క్రూరమైన ఆలోచనలకు ఆచరణాత్మకమైనటువంటి వ్యూహానికి తగిన బుద్ధిగా మారిపోయిన వాడెవరంటే శకుని. అట్లా శకుని దుర్యోధనుడి బుద్ధిగా మారిపోయిన కారణం చేత మహాభారతంలో అంత ప్రమాదం తటస్థించింది. అంటే ప్రమాదకరమైన వ్యక్తులు అని తెలిసి వాళ్ళ చేత ప్రభావితులు కావడం, వాళ్ళ మాటలు వినడం, వాళ్ళు చెప్పినవి చేయడం,
ఎంత ప్రమాదకరమైన విషయమో మనకి అవగతమవుతుంది. ఇక తప్పుకోవడానికి వీలు లేనంత ప్రమాదకరమైన స్థితిలోకి దుర్యోధనాదులు వెళ్ళిపోయారు. పాండవులు అరణ్యవాసానికి వెళ్ళిపోయారు. పోనీ అక్కడతో పోయిందా అంటే దుర్యోధనుడు కర్ణ శకునులతో కూర్చుని ఆలోచన చేశాడు. అక్కడ పాండవులు అరణ్యవాసంలో ఉన్నారు, నారచీరలు కట్టుకుని ఉన్నారు, ఏవో దొరికిన దుంపలు మొదలైనవి తింటున్నారు, చెట్ల కింద ఆశ్రమాలలో ఉంటున్నారు. వాళ్ళు అలా ఉన్నంత మాత్రం చేత సరిపోదు. మన ఐశ్వర్యం ఏమిటో, మన టీవీ ఏమిటో, మన దర్పం ఏమిటో వాళ్ళకి చూపించాలి. మనం ఎంత ఐశ్వర్యంతో ఉన్నామో, ఎంత సుఖ సంతోషాలతో ఉన్నామో, దుర్యోధనుడి పత్నులు ఎంతంత నగలు పెట్టుకుని, ఎంతంత పట్టుపుట్టాలు కట్టుకుని ఎంత ఆనందంగా ఉన్నారో పాండవులు చూడాలి, ద్రౌపదీదేవి చూడాలి. చూసి వాళ్ళల్లో వాళ్ళు విపరీతంగా బాధపడాలి. అటువంటి స్థితి కలగాలి అంటే పాండవులు ఎక్కడ అరణ్యవాసం చేస్తున్నారో అక్కడికి మనం దర్పంతో చతురంగ బలాలతో కదిలి బయలుదేరి వెళ్ళి మన రాజసాన్ని వాళ్ళ ముందు ప్రదర్శించాలి. వాళ్ళు చూసి కుళ్ళిపోవాలి, బాధపడాలి. కానీ వచ్చిన పెద్ద సమస్య ఏమిటంటే పాండవులంటే ధృతరాష్ట్రుడికి భయం. వాళ్ళ తేజస్సు గురించి తెలుసు ధృతరాష్ట్రుడికి. మనం అక్కడికి వెడతామంటే ఏదైనా అలివిమాలిన పని చేస్తే పాండవులకు కోపం వచ్చి మనని మట్టు పెడతారేమోనన్న భయంతో ధృతరాష్ట్రుడు అంగీకరించాడు. కాబట్టి ఎట్లా వెళ్ళాలి? ఆ ద్వైతవనంలో ఉన్నారు పాండవులు. మనం అక్కడికి వెళ్ళాలి అంటే ఏమి ఆలోచన చెయ్యాలి అని ఆలోచించారు. ఆలోచన చేసి శకుని, కర్ణుడు కలిసి దుర్యోధనుడికి బాగా అర్థమయ్యేటట్టుగా, అతని బుద్ధి యందు నాటుకునేటట్టుగా చెప్పిన ప్రణాళిక ఏమిటంటే, సమంగుడు అని గోవులను కాపాడేటటువంటి వ్యక్తి ఒకడున్నాడు. కౌరవులకు సంబంధించినటువంటి గోవులు అనేకం ద్వైతవనంలో ఉన్నాయి, అక్కడ తిరుగుతుంటాయి. క్రూర మృగాలు పెరిగిపోయాయని, ఆ క్రూర మృగాలు ద్వైతవనంలో ఉన్నటువంటి ఆవులను హింసిస్తున్నాయని, కాబట్టి ఆవులను కాపాడడానికి కౌరవ వీరులు ద్వైతవనంలోకి వెళ్ళాలని, వెళ్ళి గోవుల్ని కాపాడాలని, కాపాడి తిరిగి రాకపోతే అది ధర్మబద్ధం కాదని, చేయవలసినటువంటి విహిత కర్తవ్యాలలో రాజుకి అది ఒకటి కాబట్టి వెళ్ళి తీరవలసిందేనని చెప్దాం. మనం చెప్పిన మాట కూడా వినకపోతే ఈ సమంగుణ్ణి పంపిద్దాం. పంపించి, మహారాజా ద్వైతవనంలో ఉన్న గోవులకు ఆపద కలుగుతోంది కాబట్టి క్రూర మృగాల నుంచి వాటిని రక్షించడానికి రాజకుమారుల్ని పంపించవలసింది అని అభ్యర్థించేటట్టు చేద్దాం. అప్పుడు ధృతరాష్ట్రుడు అంగీకరిస్తాడు. గో సంరక్షణ అన్న పేరు పెట్టుకుని ద్వైతవనానికి వెళ్ళి పాండవుల ముందు మన యొక్క దర్పాన్నంతటినీ ప్రదర్శిద్దాం. అప్పుడు మన దర్పాన్ని, మన ఔన్నత్యాన్ని, మనకున్నటువంటి ఐశ్వర్యాన్ని చూసి పాండవులు చాలా దుఃఖపడాలి. కాబట్టి మనం అలా వెడదాం అన్నారు. కానీ ధృతరాష్ట్ర మహారాజు గారు అన్నాడు, మీరు వెడతానంటున్నారు, కానీ అక్కడ పాండవులు ఉన్నారు ద్వైతవనంలో. మీరు చూస్తే తొందరపాటు స్వభావం ఉన్నవాళ్ళు. అక్కడికి వెళ్ళిన తరువాత మీరు పాండవుల జోలికి వెడితే పాండవులు ఊరుకుంటారా? వాళ్ళు అగ్నితుల్యులు. అందుకని మీరు ఇప్పుడు ద్వైతవనానికి ఎందుకు అన్నాడు. అంటే శకునికి ఎప్పుడు ఎక్కడ ఎట్లా మాట్లాడాలో బాగా తెలుసు. పైగా మోసం చేసేటటువంటి వారికి ఉండే పెద్ద లక్షణం ఏమిటంటే అవతల వాళ్ళ యొక్క మనసుకి ఉన్న బలాన్ని, బలహీనతని బాగా లెక్క కట్టుకుంటారు. అలా లెక్క కట్టలేని వాడు మోసం చేయలేడు. అంత బాగా లెక్క కడతాడు శకుని. శకుని ఇతరులను అంచనా వేయడం, ఇతరుల యొక్క ప్రజ్ఞా పాఠవాల్ని లెక్కించడంలో, బలాన్ని బలహీనతని తెలుసుకోవడంలో అందివేసిన చెయ్యి. అందుకని ధృతరాష్ట్రుడితో అన్నాడు, పాలిత విక్రమోన్నతులు పండుతనూజులు వారికి అప్రియం బెలయనొర్తుమే మధిప ఏమటు చేసితి ఏనియున్ ప్రతిజ్ఞాలపితుండు ధర్మజుడు సత్యము తప్పునే తమ్ములేల తచ్చీలమతిక్రమింతురు ఇది సిద్ధము నమ్ముము నెమనంబునన్. ధృతరాష్ట్ర మహారాజా, నా మాట వినవయ్యా. పాలిత విక్రమోన్నతులు పండుతనూజులు, పాండురాజు గారి యొక్క కుమారులైనటువంటి 5 పాండవులు విశేషమైనటువంటి పరాక్రమం కలిగినటువంటి వారు. వారి అప్రియం బెలయనొర్తుమే మధిప,
మేము ద్వైతవనానికి వెళ్ళి అంత పరాక్రమోపేతులైనటువంటి పాండవులకి కోరి కోరి అప్రియం ఎందుకు చేస్తాం? ఎందుకు వాళ్ళకి కష్టం కల్పిస్తాం? కాబట్టి వాళ్ళకి మేము అప్రియం చేస్తే కదా వాళ్ళు మమ్మల్ని ఏమైనా చేసేది. ఏమటు చేసి తీనియున్ అంటే పాండవుల యొక్క మంచితనాన్ని ఎలా లెక్క కట్టాడో చూడండి. ఓ ధృతరాష్ట్ర మహారాజా, ద్వైతవనానికి వెళ్ళి ఒకవేళ మేము కావాలని పాండవుల దగ్గర ఏదో దర్పంతో ప్రవర్తించి వాళ్ళ మనసు బాధపడేటట్టు చేసినా ప్రతిజ్ఞాలపితుండు ధర్మజుడు సత్యము తప్పునే. 12 ఏళ్ళ అరణ్యవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసం చేస్తానని ప్రతిజ్ఞ చేసి అరణ్యవాసానికి వెళ్ళిపోయినటువంటి ధర్మరాజు గారు ధర్మం తప్పి మాతో యుద్ధానికి వస్తాడా? రాడు. ధర్మమునకు కట్టుబడతాడు. అంటే ధర్మరాజు గారికి ఉన్నటువంటి ధర్మానుష్ఠాన బలాన్ని ఎలా లెక్క కట్టాడో చూడండి. కాబట్టి ఆయన ధర్మం తప్పడు. తమ్ములేలత చీలమతిక్రమింతురు. అన్నగారు అంతటి ధర్మాత్ముడై ధర్మ మార్గంలో ప్రవర్తిస్తుంటే అన్నగారి మాటకి కట్టుబడడం అలవాటైపోయినటువంటి తమ్ములు భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు ధర్మరాజు గారి మాట కాదని మా మీదకి యుద్ధానికి వస్తారా? మాకేమైనా ఆపద కలిగేటట్టు చేస్తారా? కాబట్టి నువ్వు బెంగపెట్టుకోక్కర్లేదు. మేము అధర్మాత్ములం కాబట్టి ఏమైనా చేయొచ్చు, కానీ వాళ్ళు ధర్మాత్ములు కాబట్టి ఏమీ చేయరు. నువ్వు బెంగపెట్టుకోకు అంటే ఎంత గొప్పగా మాట్లాడాడో చూడండి, ఎంత గొప్పగా లెక్క పెట్టాడో చూడండి. సరే, ఈ మాటలు విన్నాడు. ఆ సమంగుడు చెప్పిన మాటలు కూడా విన్నాడు, జాగ్రత్తలు చెప్పాడు. కొడుకుల్ని ద్వైతవనానికి వెళ్ళమన్నాడు. రాణివాసాన్ని కూడా తీసుకుని తమ దర్పాన్ని ప్రదర్శించాలని దుర్యోధనాదులందరూ కూడా ఆ ద్వైతవనానికి చేరుకున్నారు. ధర్మం జోలికి వెడితే పరమేశ్వరుడు అంగీకరిస్తాడా? తీరా వీళ్ళు వెళ్ళింది ధర్మరాజాదులను అవమానించడానికి. అక్కడ జరిగింది ఏమిటి అంటే, చిత్రసేనుడు అన్న గంధర్వుడు దేవేంద్రుడి యొక్క మాట పనుపున అక్కడికి వచ్చి ఈ దుర్యోధనాదులందరినీ ఓడించి, కర్ణుడిని కూడా ఓడించి, శకునిని ఓడించి దుర్యోధనుడిని పాశాలతో కట్టేసి పట్టుకుపోతున్నాడు. పట్టుకుపోతుంటే దుర్యోధనుడి సైన్యం ఆక్రోశిస్తే చిట్ట చివరికి ధర్మరాజు గారు జోక్యం చేసుకొని భీముణ్ణి, అర్జునుడిని పంపిస్తే వాళ్ళిద్దరూ వెళ్ళి చిత్రసేనుణ్ణి ఓడించి మళ్ళీ దుర్యోధనుడిని వెనక్కి తీసుకొస్తే ఆ కట్లు విప్పించి ఇంకెప్పుడు ఇట్లాంటి సాహసం చెయ్యకని చెప్పి ధర్మరాజు గారు దుర్యోధనుడిని వెనక్కి పంపించేశారు. ఇప్పుడు తాను ధర్మరాజాదులను అవమానించాలని బయలుదేరినటువంటి దుర్యోధనుడు తానే చిత్రసేనుడి చేతిలో అవమానింపబడి ధర్మరాజు చేత విడుదల చేయబడ్డాడు. ఇప్పుడు ఎంత అవమానం! తిరిగి హస్తినాపురానికి వస్తున్నారు. ఆ వస్తున్నప్పుడు దుర్యోధనుడు అన్నాడు, నేను బయలుదేరినది ఒక కారణం మీద, నేను పొందిన ఫలితం ఒకటి. నేను ఏ ధర్మరాజుని అవమానించాలనుకున్నానో ఆ ధర్మరాజే నన్ను రక్షించాడు. ఆ ధర్మరాజు జోక్యం చేసుకోకపోయి ఉంటే ఎట్లా ఉండేదో కథ. ఆ చిత్రసేనుడి చేతిలో అప్పటికే నన్ను బందీకృతుణ్ణి చేశాడు. ధర్మరాజు పెట్టినటువంటి ప్రాణభిక్షతో బ్రతకడం కన్నా నేను హస్తినాపురానికి తిరిగి రానేరాను. ఈ మధ్యలోనే నిరసన వ్రతాన్ని చేపడతాను. సమాధి స్థితిలో కూర్చుంటాను, ఇంద్రియములను ఒగ్గడిస్తాను, నిరాహార దీక్ష పోని ఆహారం తీసుకోకుండా శరీరం వదిలిపెట్టేస్తాను. దుశ్శాసన, నువ్వు పట్టాభిషేకం చేసుకో. నేను ధర్మరాజు చేత విడుదల చేయబడ్డాను కాబట్టి ఆయన పెట్టిన ప్రాణభిక్షతో బ్రతకడానికి మాత్రం అంగీకరించారని వ్రతం పట్టి కూర్చున్నాడు. శకుని వెళ్ళి ఆ దుర్యోధనుడితో మాట్లాడడం మొదలుపెట్టాడు. ఆ మాట్లాడడం మొదలుపెట్టినప్పుడు నిజంగా శకుని యొక్క చాతుర్యం చూడాలి. అంటాడు, కడగి బుద్ధిబలంబునంద అకంటకంబుగ చేసి ఏన్ పుడమిరాజ్యము సర్వమున్ తగ బుచ్చి ఇచ్చిన ఇమ్ములన్ కుడువనేరక దీనినిచ్చట కూలతన్ని శరీరమున్ విడుతుంగా కని నిశ్చయించదౌ విర్రివైతివి నరేశ్వర. ఓ దుర్యోధన, యుద్ధం చేయవలసిన అవసరం లేకుండా నేను మాయాద్యూతంలో నా బుద్ధిబలంతో నీకు పాండవుల యొక్క సామ్రాజ్యాన్నంతటినీ కూడా ఇచ్చాను. నీకు హాయిగా అనుభవించవయా అని చేతిలో పెట్టాను. నువ్వు సుఖంగా అనుభవించడం మానేసి చిట్ట చివరికి ప్రాణాలు విడిచిపెడతానంటున్నావే, నీ బుద్ధికి ఏమైనా పిచ్చి పట్టిందా? ఏమిటి ఆలోచన
అని అడిగాడు. అంటే ప్రారంభంలోనే ఎలా ఎత్తుకున్నాడంటే అసలు ఏ యుద్ధము చెయ్యవలసినటువంటి అవసరం లేకుండా నా బుద్ధి బలంతో నీకు ఈ సామ్రాజ్యాన్ని తీసుకొచ్చి ఇచ్చాను. అది నేనిచ్చిన రాజ్యం నీకు. నేనిచ్చిన రాజ్యం నిన్ను అనుభవించమన్నాను. నువ్వు అనుభవించకపోగా ఆపద తెచ్చుకున్నావు. ఇప్పుడు నేను నిన్ను అనుభవించమని ఇచ్చిన రాజ్యాన్ని వదిలేసి ప్రాణం వదిలేస్తానంటావేమిటి? అప్పుడు నేను ఎవరి కోసం నా బుద్ధి బలాన్ని ప్రయోగించినట్టు? ఎవరి కోసం ఈ రాజ్యం తీసుకొచ్చినట్టు? నీకేం పిచ్చి పట్టిందా? అంటే ఇవాళ ఆపద వచ్చింది నిజమే, అంత మాత్రం చేత ఒకసారి గెలిచినవాడు ఎప్పుడూ గెలుస్తాడా? అట్లాగైతే ఇక లోకంలో గెలుపు ఓటమి ఎప్పుడూ ఒకరి పక్షాన ఉండడం అన్న మాట ఉండదు. ఎప్పుడూ ఒక వ్యక్తి గెలుస్తూనే ఉంటాడు తప్ప ఓడిపోవడం అన్న మాట ఉండదన్న మాట అన్వయం లేదుగా. కాబట్టి ఒకనాడు నీకు కలిసి వస్తుంది అని నీకు వ్యవహార జ్ఞానం రాలేదు దుర్యోధన. నీకు ఎంతసేపు భోగం అనుభవించడమే వచ్చింది. కారణమేమి? ఆగర్భ శ్రీమంతుడివి, ధృతరాష్ట్ర మహారాజుకి కొడుకుగా పుట్టావు. ఆ పైన నాలాంటి మేనమా ఉన్నాడు. తేరగా హాయిగా బుద్ధిబలంతో నీకు సామ్రాజ్యం తీసుకొచ్చి ఇచ్చేసాను. రాజ్య పరిపాలన చేస్తున్నావు. నువ్వు ఎప్పుడైనా పెద్దలని సేవించి ఉంటే, నీకు కష్ట సుఖాలు తెలిసి ఉంటే నీ బుద్ధి వేరొక రకంగా ఉండేది. నీకు వృద్ధ సేవ లేకునికి ఇప్పుడు నాకు తెల్లమయ్యన్ ప్రకటముగా కోపమును మనోనుతాపంబు పొందుచో ధీరుడపుడా అడప నెరవలదే. లోకంలో కేవలం ఐశ్వర్యాన్ని అనుభవించడం, సుఖాలు పొందడానికి అలవాటు పడిపోయినటువంటి వ్యక్తులు ఎప్పుడైనా కోపం వస్తే దాన్ని నిగ్రహించుకోలేరు. కోపం వస్తే దాన్ని నిగ్రహించుకొని తాను ఏది చెయ్యాలో దాన్ని ఆలోచించి జాగ్రత్తగా నడిపించగలిగిన దక్షతని కోల్పోతాడు. ఎందువలన అంటే వ్యావహారిక జ్ఞానం లేదు. అలా లేకపోవడానికి కారణం అసలు పెద్దల్ని సేవించలేదు. ఎంతసేపు భోగాలు అనుభవించాడంతే, సుఖాలు అనుభవించాడంతే. నీ పరిస్థితి అంతే. అందుకని నీకు కష్టం అన్న తెలియదు కదా. ఇవాళ నీకు కష్టం వచ్చింది, వచ్చేటప్పటికి ప్రాణమే వదిలేస్తానంటున్నావు. నీకు నిజంగా వ్యావహారిక జ్ఞానం ఉందనుకో, ఏం చేస్తావు? ఈ కోపం వచ్చినప్పుడు ఇలాంటి ఆలోచనలు వస్తాయి. కాబట్టి కోపాన్ని పక్కన పెట్టి నేను సమస్యని పరిష్కరించడానికి ఏం చేయాలి? సమస్య ఒకటి వచ్చింది, ఆ సమస్య ఒకటి వచ్చింది కాబట్టి దానికి నేను కోపం తెచ్చుకొని ప్రాణం వదిలేస్తానంటాం ఇటువంటిది కాదు. ఆ సమస్య పరిష్కారానికి ఏం చెయ్యాలి అని ఒక గొప్ప పరిష్కారాన్ని తీసుకొస్తావు. అట్లా తేగలిగిన ప్రజ్ఞ ఎప్పుడు వస్తుంది? వ్యావహారిక జ్ఞానం ఉంటే పెద్దల్ని సేవిస్తే వస్తుంది. నీకు అదేది దుర్యోధన? నీకు అది లేదు. పైగా మనసు తాపం పొందిందనుకో, నువ్వు నిగ్రహించుకోలేవు. తాపం పొందినా దాన్ని పక్కన పెట్టి నువ్వు చేయవలసిన పనులు నువ్వు చేయడం, మళ్ళీ నిన్ను నువ్వు నిభాయించుకోవడం, నువ్వు చేయవలసిన పనులు చేస్తూ ఊంచుకొని విజయాన్ని పొందడం, ఇవి చెయ్యలేవు. ఇలా పొందలేకపోవడానికి కారణం నువ్వు పెద్దల్ని సేవించకపోవడమేను సుమా. అంటే ఇప్పుడు ఈ బాణం ఎటు తగులుతుంది దుర్యోధనుడికి? మరి ధర్మరాజు గారు మాయాద్యూతంలో ఓడిపోయాడు. ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, 12 ఏళ్ళు అరణ్యవాసం చేయాలి. అరణ్యవాసం చేస్తున్నాడు. ఇప్పుడు ఆయన ఏం చేశాడు? నువ్వు చిత్రసేనుడి చేత బంధింపబడితే భీముణ్ణి అర్జునుణ్ణి పంపించి నిన్ను విడిచిపెట్టించి చక్కగా 2 మంచి మాటలు చెప్పి వదిలేశాడు. ఏం చేయలేదు. పట్టుబోతే పట్టుకొని మంచి పని జరిగింది అనలేదు. తన పై చెయ్యి ఏమిటో చూపించుకోవడానికి ఆ తమ్ముళ్ళని పంపించి నువ్వు విడుదలయ్యేటట్టు చేశాడు. ఎంత చతురుడు ధర్మరాజు! నీకేదా చాతుర్యం? నీకేదో చిన్న కష్టం వచ్చింది ఇన్నాళ్ళకి, వచ్చేటప్పటికి చతికిలి పడిపోతున్నావు. కారణం ధర్మరాజుకి పుట్టుక నుంచి కష్టాలు తెలుసు. ధర్మరాజు పెద్దల్ని సేవించాడు, అది నీకు లేదు. దానివల్ల ఇలా ఆలోచిస్తున్నావు. ఎప్పుడైతే తనతో ధర్మరాజుని పోల్చి మాట్లాడుతున్నటువంటి చిన్న ఆలోచనైనా తగిలిందో దుర్యోధనుడికి ఒప్పుకోడు. అయితే నేను చచ్చిపోవడానికి అంగీకరించానంటాడు. నేను బతుకుతాను, ధర్మరాజు మీద పగ తీర్చుకుంటానంటాడు. ముందు ఎలా అయినా దుర్యోధనుడు లేచేటట్టు చూడాలి. అందుకని అంత చాతుర్యంగా మాట్లాడాడు. మాట్లాడి
పిరికితనము, యమరుటయు, ఉరువతనము, మెత్తబాటును, కార్యంబున తెరంగు నేరమియు, విషయంబుల కురుటయును, కలుగుపతికి ఉండదు సిరి తొలగిపోవు. ఇవి నిజానికి ఇంత మంచి మాటలు శకుని చెప్పడం. శకుని ఇప్పుడు ఎందుకు చెప్తున్నాడంటే, ఈ మాటలు దుర్యోధనుడి మనసు మీద వేరొక రకంగా పనిచేసి ముందు నిరసన వ్రతాన్ని వదిలిపెట్టి బ్రతుకు మీద తీపి కలిగి లేచిపోయేటట్టుగా చెయ్యాలని అందుకు చెప్తున్నాడు. పిరికితనము, దుర్యోధన ఏదైనా కష్టం వచ్చేటప్పటికి పిరికితనాన్ని పొందడం, భయపడిపోవడం, సమస్యని ఎదుర్కోలేకపోవడం ధీరుడి లక్షణం కాదు. ఈ మాట దుర్యోధనుడు ఒప్పుకుంటాడా? నువ్వు పిరికివాడు వెంటే నేనెక్కడ పిరికివాడిని? సమస్య వస్తే వదిలిపెడతానా? మళ్ళీ ఇప్పుడు ధర్మరాజు గారిని ఇబ్బంది పెట్టకుండా ఉంటానా అని మళ్ళీ లేస్తాడు. అందుకని పిరికితనం ఉన్నవాడు, ఏమరపాటు ఉన్నవాడు. ఏమరపాటు అంటే విషయాల్ని బాగా పరిశీలిస్తూ ఎప్పటికప్పుడు ఏది ఎట్లా నడపాలో ఆ సమర్థత లేనివాడు, ఆదమరిచి ఉండేవాడు అంటారే అలా ఉండేవాడు. ఉరువతనము అంటే వికారం పొందేవాడు. ఏదైనా చిన్న సమస్య వచ్చేటప్పటికీ ముఖంలో ఆ వికారం కనబడుతుంది, ఆలోచనలు ప్రక్కదారి పట్టేస్తాయి. దాన్ని 10 మందికి తన కష్టం అర్థమయ్యేటట్టుగా, సమస్య అర్థమయ్యేటట్టుగా చెప్పలేడు, దానికి పరిష్కారం ఆలోచించలేడు, ఆ పరిష్కారాన్ని అమలు చేయలేడు, మళ్ళీ తాను విజయాన్ని సాధించడానికి కావలసిన పునాది నిర్మాణం చేయలేడు. కాబట్టి అటువంటి వికారం కలిగిన వాడు, మెత్తబాటును, చాలా మృదువుగా ఉండి ఏం చేస్తే ఏమైపోతుందో అన్నట్టుగా ప్రవర్తించేవాడు. కార్యంబోన తెరంగు నేరిమియు, ఏ పని ఎట్లా చెయ్యాలి, ఎట్లా సాధించాలి అన్న దాంట్లో బుద్ధి కుశలత లేనివాడు. విషయంబుల కురుటయును, ఎప్పుడు ఇంద్రియ సుఖాలకు అలవాటు పడిపోయినవాడు. కలుగుపతికి ఉండదు సిరి తొలగిపోవు. అటువంటి వాడికి ఐశ్వర్యం ఉంటుందా? ఐశ్వర్యం తొలగిపోతుందా ఆ దుర్యోధన? అంటే ఇప్పుడు ఈ లక్షణాలన్నీ నీకు ఉన్నాయి కాబట్టే నువ్వు ఇంత ఐశ్వర్యాన్ని వదిలిపెట్టి చచ్చిపోవడానికి సిద్ధపడుతున్నావు అంటే దుర్యోధనుడు ఊరుకుంటాడే? ఇవి నాకెక్కడున్నాయి? నేను చూడు మళ్ళీ సమస్యని ఎలా పరిష్కరిస్తానో, ఎంత ఉత్సాహం పొందుతానో, మళ్ళీ తిరిగి ఎలా ఊంచుకుంటానో, ఎట్లా ధర్మరాజు గారిని అవమానిస్తానో, మళ్ళీ ధర్మరాజు రాజ్యానికి రాకుండా ఎట్లా చేస్తానో, ఎక్కడ అవమానపడ్డానో అక్కడే మళ్ళీ గౌరవాన్ని పొందుతానంటాడు. కాబట్టి దుర్యోధనుడిలో అభిమానాన్ని రెచ్చగొట్టడానికి ప్రయత్నిస్తున్నాడు. ఇంకా అంత బాగా దుర్యోధనుడు మాట వింటలేదనిపించింది. ఏ మాటలు చెప్తే దుర్యోధనుడు కస్సుమంటాడో, కోపం వస్తుందో, ఏ కోపం వస్తే వ్రతం వదిలేస్తాడో ఆ కోపం వచ్చే మాట చెప్పాడు. అంటే అన్ని రకాలుగా వేస్తాడు బాణాలు, మాటలతో, నిజంగా యుద్ధంలో కాదు, అన్ని బాణాలు వేస్తాడు. కాబట్టి అన్నాడు, కౌరవనాథ నీకు ఉపకారము చేసిరి పాండవీయులు, ఆ వీరులయందు నెయ్యమును వేట్కయునొప్పగా నీవభీష్ట సత్కారము చేత యుక్తమగుగాక ప్రియంపడనర్హమైనచో దారుణ శోకవహ్ని పరితాపము పొందుట ఇప్పుడు ధర్మువే. ఓ దుర్యోధన, ఒకటి ఆలోచించు. నువ్వు ద్వైతవనానికి వచ్చావు ఘోషయాత్రలో. ఏదో చిత్రసేనుడు వచ్చాడు, నిన్ను ఓడించాడు, బంధీకృతుణ్ణి చేశాడు. ధర్మరాజు భీమార్జునుల్ని పంపించాడు, నిన్ను విడిపించాడు, మంచి మాటలు చెప్పాడు, వదిలిపెట్టేశాడు. ఇప్పుడు నీకు పాండుకుమారులు ఏం చేసినట్టు? ఉపకారం చేశారు. ఉపకారం చేసిన వాళ్ళకి తిరిగి ఏం చేయాలి? ఉపకారం చేయాలి. కాబట్టి ఏం చేస్తావు? కబురు చేయి, ఒక్కసారి ఇక్కడే ఉన్నావుగా, ధర్మరాజు గారిని తమ్ముళ్ళని రమ్మను, వాళ్ళని సత్కరించు. వాళ్ళని సత్కరించి, అయ్యా మీరు నన్ను బాగా ఆదుకున్నారండి, నేను కష్టంలో ఉన్నప్పుడు మీ ఇద్దరు వెళ్ళి యుద్ధం చేసి నన్ను విడిపించారు, మీకన్నా నాకెవరు గొప్పవాళ్ళు అని వాళ్ళని సత్కరించు. ఆ మాట దుర్యోధనుడు అసలు వినడానికి ఒప్పుకుంటాడా? ఆ మాట దుర్యోధనుడి చెవికి ఎక్కుతుందా? అంటే ఆగ్రహంతో ఊగిపోయి వాళ్ళని నేను సత్కరించడమా, వాళ్ళని అవమానించడానికి, వాళ్ళకి మరింత భంగపాటు కలగడానికి ఎంత ప్రయత్నం చేస్తానో చూడండి, పదండి హస్తినాపురికి ప్రణాళిక వేద్దాం అంటాడని శకుని యొక్క ఆలోచన. అంతేగాని నిజంగా మంచి బుద్ధులు దుర్యోధనుడికి చెప్పేవాడైతే ఇప్పుడు చెప్పడం ఎందుకు?
మాయాద్యూతం ఆడదాం, పాండవుల యొక్క ఐశ్వర్యం అంతా మనం సంపాదిద్దాం మాయాద్యూతంలో అన్న కపట బుద్ధి దుర్యోధనుడు ప్రకటించినప్పుడే మేనమావగా శకుని మంచి మాటలు చెప్పాలి. ఆ బుద్ధి శకునికి ఉన్నది కాదు. ఇప్పుడు మేనల్లుడు ఈ నరసన వ్రతం విడిచిపెట్టేటట్టు చేసుకోవడం కోసం ఇంకా అంత బాగా దుర్యోధనుడు కదలట్లేదనిపించింది. కృతము తలచి చిత్తమున కిల్బిషమంతయును జగించి సన్మతుల పృథాతనూజుల అమానుష తేజుల పిల్వపంచి తత్పితృధనమైన రాజ్యమునభీష్టముగాతగ నిమ్ము నీకు ఈ క్షితి వలయంబునన్ పరమకీర్తియు పుణ్యము కలుగు భూవరా. దుర్యోధన, నీకు నిజంగా ఆ పృథాపుత్రులు కుంతీపుత్రులైనటువంటి పాండవులు అంత ఉపకారం చేశారు కదా, వాళ్ళంత తేజోమూర్తులు కదా, వాళ్ళని వెనక్కి పిలిచి వాళ్ళ రాజ్యభాగం వాళ్ళకి ఇచ్చేయి. వాళ్ళు హాయిగా రాజ్యం ఏలుకుంటారు. నీ అర్ధరాజ్యం నువ్వు ఏలుకో. నీకు ఎంత కీర్తి వస్తుంది, ఎంత పుణ్యం వస్తుంది. పాపం తనని విడిపించినటువంటి ధర్మరాజు గారికి అర్ధరాజ్యం ఇచ్చేశాడు దుర్యోధనుడని చెప్పుకుంటారు. అది అసలు దుర్యోధనుడికి అంగీకారయోగ్యమే. ఎందుకు ఇచ్చాడో అర్ధరాజ్యం అంటే, దుర్యోధనుడు ఓడిపోతే ధర్మరాజు గారు విడిపించి మళ్ళీ ప్రాణభిక్ష పెట్టాడు కాబట్టి సగం రాజ్యం ఇచ్చేశాడు అని 10 మంది చెప్పుకునేటటువంటి మాటతో దుర్యోధనుడు బతకడానికి ఇష్టపడతాడా? ఒక్కనాటికి ఇష్టపడడం. అంటే ఏదో రకంగా ఎవరి గురించి మాట్లాడితే చాలా తొందరగా కోపం వస్తుందో, ఎవరి ఉపకారం గురించి మాట్లాడితే దుర్యోధనుడిలో పగభావన మరింత పెరుగుతుందో, పెరిగినటువంటి వాడు ప్రతీకార చర్య చేయడం కోసమని తిరిగి హస్తినాపురానికి వస్తాడో, అప్పటికి ముందు నిరసన వ్రతాన్ని విడిచిపెడతాడో, అట్లా దుర్యోధనుణ్ణి రెచ్చగొట్టడం కోసం చెప్తున్న మాటలు తప్ప నిజంగా శకుని మనసులో ఉన్న మంచి బుద్ధితో మాట్లాడుతున్న మాటలు కావు. కాబట్టి వారలు నీ తోబుట్టువులు, ఈ రాజ్యము మీరు వారు ఏకంబై పెంపొరలగా ఏలుడు, తీనం కౌరవ కులనాథ సౌఖ్య గౌరవముందు. వాళ్ళు నీకు అన్నదమ్ములేగా, కాబట్టి వాళ్ళ రాజ్యం వాళ్ళకిచ్చేయి, నీ రాజ్యం నువ్వు తీసుకో, చక్కగా కలిసిమెలిసి ఉండండి, ఏ యుద్ధాలు వద్దు, ఏ గొడవలు వద్దు. చూసావా పాండవులు ఎంత ప్రేమ కలిగిన వారు, నిన్ను విడిపించారా లేదా, ఇచ్చేయి రాజ్యం, ఇక ఇద్దరూ కలిసిమెలిసి ఉండండి, చక్కగా రాజ్యం ఏలుకోండి అన్నాడు. నిజంగా అంత మంచి బుద్ధి ఉన్నవాడైతే పునర్జూతానికి ఎందుకు పిలిచాడు? పునర్జూతంలో అరణ్యవాసానికి అజ్ఞాతవాసానికి ఎందుకు పంపాడు అంటే, ఇప్పుడు కావలసింది ఏమిటంటే, ఎట్లాగైనా దుర్యోధనుడి చేత నా ప్రాణం పోయినా అది చేయను. ధర్మరాజు నన్ను విడిపించాడనే నేను ఏడుస్తున్నాను. ఆ ధర్మరాజుని ఎన్ని ఇబ్బందులు పెట్టాలో అన్ని ఇబ్బందులు పెట్టాలి. కాబట్టి అజ్ఞాతవాస భంగం చేయించాలి. మళ్ళీ చేయిస్తే మళ్ళీ 12 ఏళ్ళ అరణ్యవాసం, మళ్ళీ 1 సంవత్సరం అజ్ఞాతవాసం. వాళ్ళ జీవితం అంతా అరణ్యవాసం అజ్ఞాతవాసం చేసేటట్టుగా చూడాలి, నేను రాజ్యమే అనుభవించాలి అని దుర్యోధనుడి చేత అనిపించడానికి చేసినటువంటి ప్రయత్నం. ఎన్ని చెప్పినా ఆయన మూర్ఖత్వం అయింది. కాబట్టి దుర్యోధనుడు నేను నిరసన వ్రతమే చేస్తానని దీక్షభూని కూర్చున్నాడు. కానీ పాతాళలోకంలో ఉన్న రాక్షసులు ఇటువంటి వాడు మనకి నాయకత్వంలో లేకపోతే రేపు పొద్దున్న యుద్ధం జరిగితే మన పక్షాన నిలబడేవాడెవరని కృత్యుని పంపించి దుర్యోధనుడిని పాతాళలోకానికి తీసుకెళ్ళి రాక్షసులందరూ బోధ చేసి ఆయనకి ప్రీతి కలిగేటట్టు చేసి తిరిగి హస్తినాపురానికి పంపించేశారు. దుర్యోధనుడు తిరిగి హస్తినాపురానికి వచ్చాడు. ఉద్యోగ పర్వం దగ్గరికి వచ్చేటప్పటికీ ఒక యుద్ధం జరగవలసినటువంటి పరిస్థితి ఏర్పడింది. తప్పలేదు, శ్రీకృష్ణరాయబారం కూడా విఫలమైపోయింది. ఆ విఫలమైపోయినటువంటి సందర్భంలో భీష్మాచార్యుల వారు ఈ శకుని యొక్క శక్తి గురించి నిర్ణయం చేసి చెప్తారు. చెప్పినప్పుడు సంస్కృత భారతంలో అంటారు, శకునిర్మతులస్తేషౌ రథయేకో నరాధిప ప్రయుజ్య పాండవై వైరం యోచ్యతే నాత్ర సంశయ. భీష్మాచార్యుల వారు నిర్ణయం చేసి చెప్పినటువంటి మాట. నీ మేనమామ శకుని ఒక రధికుడు, కానీ ఆయన యుద్ధం బాగా చేస్తాడు. ఎందుకు చేస్తాడో తెలుసా? పాండవులంటే అంత వైరం. దేనికి వైరం అంటే కారణం లేదు. అధర్మాత్ముడికి ధర్మాత్ముడి మీద వైరానికి కారణం ఉండదు. ఆయన ధర్మాత్ముడు. అసూయ ఉన్నవాడికి కీర్తివంతుడి మీద కోపం ఉండడానికి కారణం ఉండదు. ఎందుకంటే ఆయనకి అంత కీర్తి ఏమిటి, అందరూ ఆయన మాట వినడం ఏమిటి, అది అవతల వాడికి బాధ.
ఆయన మాట ఎందుకు వింటారు? ఆయనకి అంత కీర్తి ఏంటంటే ఆయన చేసిన కార్యాలు అట్లాంటివి కాబట్టి ఆయనకి కీర్తి ఉంటుంది. నువ్వు చెయ్యి, కీర్తి తెచ్చుకో. నువ్వు చెయ్యలేవు, కీర్తి తెచ్చుకోలేవు. కీర్తి ఉన్నవాడి మీద అసూయ పడతానంటే దానివల్ల వచ్చే ప్రయోజనం ఏముంటుంది? ఏం ఉండదు. ఏమీ ఉండదని తెలియదా? తెలుసు. తెలిసిన ఆ అసూయతో అలా ప్రవర్తించడంలో ఏదో ఒక ఆనందం. మనం ఏదో ఇబ్బంది కల్పించామా లేదా? అదో సంతోషం అంతే. ఆ సంతోషం చేత ఏదో చేశామన్న ఆనందంతో బ్రతికేసేటటువంటి పేద మనసులతో ఉంటారు కొంతమంది. అదిగో శకునిది ఆ బుద్ధి. పాండవులంటే నిష్కారణ వైరం కాబట్టి పాండవులతో యుద్ధం చేసేటప్పుడు చాలా బాగా చేస్తాడు అన్నాడు భీష్ముడు. పెద్ద ఆయన మాటలే ఎంత గొప్పగా చెప్పాడో చూడండి. అంటే దాని చేత శకుని బుద్ధి ఎట్లాంటిదో అర్థమవుతుంది. అంటే అవతలవాడి సమస్య తెలియక కాదు, తెలిసిండి కూడా సమస్య పరిష్కారానికి ప్రయత్నించకపోగా పాండవులంటే అంత కక్షెందుకు? యువతల వాళ్ళకి మేనమామ కదా, పెద్దరికం కదా, ఏం ఉపకారం చేశాడు అసలు పాండవులకి? ఏమీ చేయడు. పైగా పాండవుల పేరు చెప్తే కోపం. అందుకని పాండవులను బాధ పెట్టడానికి మాత్రం బాగా యుద్ధం చేస్తాడయ్యా ఇతను. సామాన్యంగా చూస్తే రధికుడు. అంటే నిజానికి క్షత్రియుడుగా జన్మించినా యుద్ధం చేయడం మీద అనురక్తి లేదు. అనురక్తి అంతా దేని మీద ఉంటుంది అంటే పాచికలాడడం మీద మాత్రం బాగా అనురక్తి. అంటే అవతల వాళ్ళని మోసం చేయడం, కపటం, తప్పు మాటలు మాట్లాడడం, రెచ్చగొట్టడం, ఇట్లాంటివి మాత్రం బాగా చేస్తాడు. ఎక్కడ మాట్లాడాలో అక్కడ మాట్లాడకపోవడం, ఎక్కడ మాట్లాడకూడదో అక్కడ మాట్లాడడం రెండు తప్పే. ఎక్కడ మాట్లాడవలసిన అవసరం ఉందో అక్కడ మాట్లాడకుండా ఉండడం కూడా ప్రమాదకరం. ఎక్కడ మాట్లాడకూడదో అక్కడ మాట్లాడడం ప్రమాదకరం. రెండు ఇబ్బందులు తీసుకొస్తాయి. శకుని ఎక్కడ మాట్లాడాలో అక్కడ మాట్లాడడం, ఎక్కడ మాట్లాడకూడదో అక్కడ ఏమి మాట్లాడకూడదో మాట్లాడతాడు. మాట్లాడి అవతల వాళ్ళని పాడు చేసి తన కార్యాన్ని సాధిస్తాడు. ఏమిటి తన కార్యం అంటే ఇట్లాంటి బలహీనమైన మనస్సున్న వాళ్ళెవరో వాళ్ళు సర్వనాశనం అయిపోవడమే ఆయనకి ఇష్టం. తాను పాండవుల్ని ప్రత్యక్షంగా ఏం చేయలేడు కాబట్టి వీళ్ళని రెచ్చగొట్టి పంపుతాడు. వీళ్ళు మాత్రం ఏం సాధించగలిగారు? అది ధర్మపక్షం. అది తెలియదా శకునికి? శకునికి తెలుసు, చెప్పాడుగా. వాళ్ళు అపూర్వ పరాక్రమోపేతులు అని. వాళ్ళ సంపద దేవతలు కూడా గెలవలేరు అన్నాడు. అయినా కూడా ఆ అసూయ అంతే, ఆ వైరం అర్థం లేనిది. కాబట్టి భీష్ముడు అంత గొప్ప మాట అన్నాడు. ప్రయుజ్య పాండవై వైరం యోచ్యతే నాత్ర సంశయ. అనుమానం లేదయా, పాండవుల మీద యుద్ధానికి వెళ్ళినప్పుడు మాత్రం అలా యుద్ధం చేస్తాడు. నిజంగా కూడా శకుని యుద్ధానికి వెళ్ళినప్పుడు ఎదుటివాడి శక్తి ఏమిటో కూడా చూసుకోకుండా ఎట్లాగైనా ఇబ్బంది పెట్టాలనే యుద్ధం చేసిన సందర్భం కనబడుతుంది. పాండవులలో అర్జునుడు ధనస్సు పట్టుకుని యుద్ధం చేస్తుండగా, కృష్ణ పరమాత్మ సారథ్యం చేస్తుండగా అర్జునుడికి ఎదురుపడి అర్జునుడి మీద బాణం వేయడం అంటే అంత చిన్న విషయం కాదు. అందున అర్జునుడు ద్రోణపర్వంలో భగదత్త సంహారం చేశాడు. అంటే ఎటువంటి స్థితిలో ఉంటాడు, ఎంత తేజోమూర్తిగా ఉంటాడు. అటువంటి అర్జునుడి దగ్గరికి వెళ్ళి కపటోపాయంతో మాయాయుద్ధంతో యుద్ధం మొదలుపెట్టాడు. ఓ పాములు సృష్టించాడు, పెద్ద పెద్ద శబ్దంతో నీళ్లు సృష్టించాడు, కపటంతో కొన్ని క్రూర మృగాలు మొదలైన వాటిని సృష్టించాడు. ఇవన్నీ అర్జునుడి మీద వెళ్ళి పడేటట్టుగా మాయాయుద్ధాన్ని ప్రారంభం చేశాడు. అర్జునుడు ఎంత పరాక్రమోపేతుడు, ఎంత విలువిద్యా నిపుణుడు. ఆయనకి ఇటువంటివి పెద్ద లెక్క. ఆయన 2 బాణాలతో వీటన్నిటినీ కొట్టిపారేశాడు. కొట్టిపారేసి శకుని వంక చూసి నవ్వాడు. నవ్వి అన్నాడు, మాయలు జూదముతోడన పోయంగా ఇంక నిచట పొసగునేయవి మత్సాయకములు అడ్డసాళ్లే నీ యాచవి లేదు పొమ్మో నిలువక మామ. ఓ మామ, నా చేతిలో పాచికలు లేవు. నా చేతిలో పాచికలు ఉంటే నీ చేతిలో పాచికలు పెట్టి మాయాద్యూతమాడి నన్ను గెలుస్తావు. నావి బాణాలు. నువ్వు తెలిసో తెలియకో బాణం పట్టుకు నా దగ్గరికి వచ్చావు. ఇంకా నీకు మిగిలింది ఏమిటో తెలుసా? పారిపోవడమే. అంటే ఒక వీరుడు చచ్చిపోతే గొప్పే,
చచ్చిపోక ప్రాణాల కోసం అంతమంది చూస్తుండగా పారిపోయాడు అనుకోండి, ఇంకా అంతకన్నా చావు ఇంకోట్లేదు. అర్జునుడు ఇచ్చిన గొప్ప గౌరవం ఏమిటంటే శకునికి ఎంత గొప్ప మాట అన్నాడంటే, మాయలు జూదముతోడనపోయంగా, ఓ శకుని మామ, నీ మాయలు ఎప్పుడు చేతిలో పాచికలు పట్టుకుంటే, బాణాలు పట్టుకుని సృష్టించే ఈ మాయలు నా ముందు నిలబడవు, నా బాణాల ముందు నిలబడవు. నువ్వు పాచికలు పట్టుకున్నప్పుడు నేను పాచికలు పట్టుకుంటే మాత్రం నువ్వే గెలుస్తావు. కానీ ఇప్పుడు నువ్వు బాణం పట్టుకున్నావు, నీ బాణం పట్టుకున్నా, ఈ మాయలు నా ముందు నిలబడవు. కాబట్టి ఇక నిచట పొసగునే అవి, ఈ మాయలు పనికొస్తాయా? చూడు నా 2 బాణాలతో ఏమైపోయాయో నువ్వు చేసిన మాయలు. మత్సాయకములు అడ్డసాళ్లే, నా బాణాలంటే నేను పట్టుకున్న పాచికలు అనుకుంటున్నావా? నీ ఆచవి లేదు పొమ్ము నిలువక మావా, చావడం కాదు ఎలా పరిగెత్తిస్తానో చూడన్నాడు అని వాడి బాణాలు ప్రయోగించి శరీరం తూట్లు కింద కొడితే, ఆ బాణాలతో యుద్ధభూమిలో రథాల మీద కూర్చున్నటువంటి వీరులందరూ పక 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 నవ్వుతుంటే యుద్ధభూమి వదిలిపెట్టి పారిపోయాడు. అంటే ఎంత దారుణమైన స్థితిని పొందాడో చూడండి శకుని. దేనికి అర్జునుడి మీదకి యుద్ధానికి వెళ్ళడం అంటే, అట్లా యుద్ధానికి వెళ్ళేటప్పుడు అర్జునుడి మీదకి వెళ్ళడమా అన్నది కూడా ఆలోచించుకోలేదు. వెళ్ళి అంత అవమానం పాలై అటువంటి మాటలు పడ్డాడు, అట్లా అందరి ముందు పారిపోయాడు కూడా. చిట్ట చివరికి ఆ స్థితిని తెచ్చుకున్నాడు. ఆఖరికి ఆ శకుని కుమారుడైన ఉలూకుణ్ణి సహదేవుడు బాణం వేసి సంహరించాడు. కొడుకు కళ్ళ ముందు పడి చనిపోయిన తర్వాత అప్పుడు బుద్ధి వచ్చింది. అప్పుడు మనసులో అనుకున్నాడు. అప్పుడు విదురుడు గుర్తొచ్చి తనయుడు వడ శకుని కనుంగుని శోకంబాత్మ నార కూరగా అశ్రుల్ కను కొనలయందు నినిచె మనుజేశ్వర విదుర భాషణంబులు తలచెన్. అయ్యయ్యయ్యో, వీళ్ళని ఏదో చెయ్యగలను అనుకున్నా. 5 అలాగే ఉన్నారు. దుర్యోధనుడి సైన్యం అంతా నశించిపోయింది, మిగిలినది దుర్యోధనుడు ఒక్కడే. ఇక నా కొడుకు కూడా ఈ సహదేవుడి చేతిలో చచ్చిపోయాడు, నేను మాత్రం మిగిలిన్నాను అని అప్పుడు ఏడ్చాడు. ఏడిచి ఆ విదురుడి మాట వినలేదు. ఆ విదురుడి మాట వినుంటే అందరం హాయిగా ఉండేవాళ్ళం అన్నాడు. ఏం ఉపయోగం? ఇక చేతులు కాలిపోయాక ఆకులు పట్టుకుంటే లాభం ఏమిటి అని ఆ యుద్ధభూమి నుంచి వెళ్ళిపోతున్న వాడిని సహదేవుడు పౌరుషం రెచ్చగొట్టి వెనక్కి పిలిస్తే వచ్చి శకుని 3 బాణాలు వేశాడు. సహదేవుడు వాటిని ఖండించాడు. ఆ శకుని యొక్క ధనస్సుని కూడా ఖండించాడు. శకుని కత్తి, కర్ర, ఇనుపగద, కాంతివంతమైన శక్తి మొదలైనవి ప్రయోగిస్తే సహదేవుడు వాటిని పిండి చేసేశాడు. ఆ శకుని పారిపోతుంటే సహదేవుడు వెంటపడ్డాడు. వెంటపడి తలకొట యొప్పుని నృపతి ధర్మము నూది ఏ మెయిన్ నిలుచుట యొప్పుగాక మహనీయుల ధర్మ తనూభవాదులం పలికితి వీవు జూదపు నెపంబున తత్పలమందెదిపుడు మా చలము బలంబు నేర్పడియ చచ్చిరిమి అవివేకులందరూ. ఇంకా ఎక్కడికి పారిపోతావు మామ? నీ వాళ్ళందరూ చచ్చిపోయారు. ఒకనాడు అందరూ సంతోషంగా ఉన్న రోజున నిష్కారణంగా జూదమాడావు. జూదమాడిన వాడివి ఏం చేశావు? మాయోపాయంతో అవతల వాళ్ళ ఐశ్వర్యాన్ని కొలగొట్టావు. ఊరుకున్నావా? అనకూడని మాటలన్నీ అన్నావు. వాటన్నిటికీ ఫలితం చెల్లించద్దు. ఎక్కడికి పోతుంది? ఇప్పుడు కాలం మాది. ఒకనాడు కాలం నీది, ఇప్పుడు కాలం మాది. ఇంకిప్పుడు నువ్వు ఎక్కడికి పరిగెత్తడానికి వీల్లేదు అని మమ్మల్ని అవహేళన చేసిన వాళ్ళల్లో ఇంకా మిగిలినవాడు దుర్యోధనుడు ఒక్కడు మీ పక్షాన మిగిలినవాడు లేడు. ఈ మాటలకే చచ్చిపోయాడు శకుని. ఆ దుర్మార్గుడు చూస్తుండగా నీ తలని తాటిపండు కర్రతో పెట్టి కొట్టి పడగొట్టినట్టు పడగొడతాను. ఎందుకో తెలుసా? వాడి బుర్రలోకి నువ్వు కదు బుద్ధి అయ్యావు, అయి కదూ మాయాద్యూతం చేయించావు, అయి కదూ ద్రౌపదీదేవి వస్త్రాపహరణం చేయించావు. వాడి బుద్ధికి స్థానమైన తలపడిపోవడం ఎంతో, వాడి చూస్తుండగా నీ తలపడిపోవడం అంత. ఎంత హేళగా పడగొడతానో తెలుసా? పండిపోయిన తాటిపండుని కర్ర పెట్టి కొట్టి పడగొట్టినట్టు పడగొడతాను. ఓ మామ, ఇక పారిపోకు, నిలువు అని 10 బాణాలు శకుని మీద వేసి
మొట్టమొదట రథాన్ని పడగొట్టాడు, గుర్రాలు పడగొట్టాడు, ధ్వజం పడగొట్టాడు, గొడుగు పడగొట్టాడు, ధనువు పడగొట్టాడు, అన్నిటినీ పడగొట్టి ఆఖరికి శకుని వేసిన శక్తి అన్న ఆయుధాన్ని కూడా ఖండించి ఒక బల్లెన్ని తీసుకుని రథం మీద కూర్చుని దుర్యోధనుడు చూస్తుండగా బల్లెంతో శకుని యొక్క శిరస్సు డుళ్ళి నేల మీద పడిపోయేటట్టుగా ఖండించాడు. శకుని శిరస్సు డుళ్ళి నేల మీద పడిపోయింది. పాండవులందరూ ఆనంద తాండవం చేశారు. దేనికి అంటే శకుని గొప్ప యుద్ధం చేశాడని కాదు, అక్కరలేని మాటలు మాట్లాడి అవతల వాళ్ళ బుద్ధి కలుషితం చేసి మాయాద్యూతంతో ఇంత యుద్ధానికి కారణమైన వాడు మరణించాడు అని పాండవులు అంతా సంతోషపడిపోయారు. శ్రీకృష్ణుడైతే పాంచజన్యం పూరించాడు. దుర్యోధనుడు దుఃఖంతో కుమిలిపోయాడు. ఆఖరికి ఆ శకుని మరణించడం చూసినటువంటి దుర్యోధనుడు ఇక యుద్ధం చెయ్యలేక యుద్ధభూమిని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. శకుని గాథ మనకేం తెలియచేస్తుంది అంటే అంత ప్రమాదకరమైనటువంటి మాటలు మాట్లాడేవాళ్ళు, అవతల వాళ్ళ బుద్ధిలోకి ప్రవేశించి ప్రమాదకరమైనటువంటి పనుల వైపుకి పురికొల్పేటటువంటి వాళ్ళు, వాళ్ళ జోలికి వెళ్ళకూడదు. అట్లాంటి వాళ్ళు మన దగ్గర సాన్నిహిత్యం పొంది మన బుద్ధిని ప్రభావితం చేయగలిగినటువంటి అవకాశం వాళ్ళకి ఇవ్వకూడదు. అది ఇచ్చినప్పుడే వాళ్ళు మనల్ని ఇబ్బంది పెట్టగలరు. అది ఇవ్వలేదనుకోండి, వాళ్ళని దూరంగా ఉంచామనుకోండి, వాళ్ళు మననేం చేయలేరు. వాళ్ళని కానీ దగ్గరకి రానిచ్చామనుకోండి, మన బుద్ధిలోకి ప్రవేశించగలిగారనుకోండి, మనల్ని ప్రభావితం చేయగలుగుతున్నారనుకోండి, సర్వనాశనం వినా వేరొకటి ఉండదు. కాబట్టి ఇప్పటికీ శకుని తెలుగులో ఒక నిత్యస్మరణీయమైనటువంటి వ్యక్తిగా మిగిలిపోయాడు. ఎందుకనంటే ఎప్పుడూ అడ్డుపడేటటువంటి వాడిగా, దుష్టమైనటువంటి బోధలు చేసేవాడిగా ఎవరైనా కనపడ్డాడనుకోండి, వీడు శకునిలా తయారయ్యాడురా మనకి అంటారు. అంటే శకునిలా తయారయ్యాడు అంటే పక్కన చేరి మంచి మాటలు చెప్పినట్టు చెప్పి మంచి పనులు చేయిస్తున్నట్టుగా ఉండి మనని సర్వనాశనం చేసేవాడు. కాబట్టి ఆనాడు శకుని చనిపోయాడేమో కానీ శకుని స్వభావంగా సమాజంలో వ్యక్తులు ఉంటారు. భగవంతుడిచ్చినటువంటి బుద్ధి వైభవంతో మన జాగ్రత్తలో మనం ఉండి అటువంటి వారికి దూరంగా ఉన్నప్పుడే మనం శ్రేయస్సుని పొందగలుగుతాం. ఆ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క నిర్హేతుక కృపా కటాక్ష వీక్షణం చేత అటువంటి వారు ఎవ్వరూ కూడా మన జోలికి మన దగ్గరికి రాకుండా భద్రంగా శ్రేయస్సుతో భక్తితో ధార్మికంగా మనం జీవించగలిగిన అదృష్టాన్ని మనం పొందాలని కోరుకుంటూ ఈ ప్రవచనాన్ని పూర్తి చేస్తున్నాను. స్వస్తి.